ఎండ్ ఆఫ్ మమతా ఎరా అని అందరూ అంటున్నారు. అభిషేక్ బెనర్జీ ఒకటే కాదు, అభిషేక్ బెనర్జీతో సహా మమతా బెనర్జీకి అన్నిటికంటే పెద్ద షాక్ కళ్యాణ్ బెనర్జీ. యూనియన్ హోమ్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ పంపించారు, బాబు చూడు ఈ 68 లక్షల మంది ఇండియన్ సిటిజన్స్ కాదు. సిపిఎంలో ఒక రూల్ ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వస్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. కంట్రీలో నంబర్ 1 లార్జెస్ట్ లోక్సభ కాన్స్టిట్యూన్సీ 38 లక్షల మంది ఉన్నారు. కేరళ అండ్ తమిళనాడు మన వీళ్ళిద్దరే కదా ఎక్కువ ఏడిసింది. విజయ్ని లైట్గా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఎస్పెషలీ మహిళల్లో, యంగ్స్టర్స్లో. మీరు ఎంత పెద్ద స్కీములు పెట్టినా కానీ మీరు ఎలక్షన్ గెలవాలని ఏ గ్యారంటీ లేదు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరగాలి. కాంగ్రెస్ లీగల్ సెల్ అని చెప్పి కొంతమంది కోట్లు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. 202వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు స్టూడియోలో అవర్ బిలౌడ్ గెస్ట్, అవర్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు అందుబాటులో ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఈ వారం నేషనల్ రౌండప్ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. ఈ వారం కొన్ని కారణాల వల్ల సాయికృష్ణ గారు అందుబాటులో లేరు. లెట్స్ బిగిన్ ద షో. నమస్తే సురేష్ గారు. నమస్తే. సో ఈ వారం మనకి 4-5 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి సార్. అందులో మనము ఈ మధ్య కాలంలో గత నెల 15 రోజుల నుంచి కూడా బెంగాలే ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ బెంగాల్. మొత్తానికి మమతా బెనర్జీకి కష్టకాలం, ఎండ్ ఆఫ్ మమతా ఎరా అని అందరూ అంటున్నారు. టైటానిక్ షిప్ లాగా మునిగిపోతున్నట్టే కనబడుతోంది. తాజాగా కళ్యాణ్ బెనర్జీ చాలా లోయలిస్ట్ అని చెప్తారు. కళ్యాణ్ బెనర్జీ బెదిరిస్తున్నాడు మమతా బెనర్జీని. నేను కావాలా అభిషేక్ బెనర్జీ కావాలా తేల్చుకుంటూ మమతా బెనర్జీకి అల్టిమేటం ఇస్తున్నాడు. ఏం సార్, ఏం జరగబోతుంది అసలు బెంగాల్లో? ఏం జరుగుతోంది? ఏం జరగట్లేదు, అది అడగాలి మనం. అన్నీ జరుగుతున్నాయి. అన్నీ జరుగుతాయి బెంగాల్లో. బేసిక్లీ అభిషేక్ బెనర్జీ నిన్న సిఐడి దగ్గర వెళ్ళారు. 5 గంటల 30 నిమిషాలు ఆయన్ని గ్రిల్ చేశారు వాళ్ళు. ఓకే. అది ఆ ఫేక్ సిగ్నేచర్స్ గురించి. అదే మనకు తెలిసిందే ఎలక్షన్లో ఏం జరిగింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ దాంట్లో చాలామంది ఎమ్మెల్యేల సంతకాలు ఫర్జీ ఉండే, ఫేక్ ఉండే. అది స్పీకర్ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఆయన పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. సిఐడి వాళ్ళు అభిషేక్ బెనర్జీని అరెస్ట్ చేయడానికో లేకుంటే ఇంటర్గేట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు వారం ముందు ఆయన ఇంటి నుంచి పారిపోయాడు. ఆయన సోనేపూర్ అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక పార్టీ కార్యకర్త చనిపోయారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళారు. అక్కడ మన అందరికి తెలిసింది ఏం జరిగిందని. కోడిగుడ్లు ఫస్ట్ కార్ నుంచి బయటకు గుంజి, తర్వాత 2 వీలర్ మీద వెళ్తుంది దాని నుంచి గుంజి, కోడిగుడ్లతో కొట్టి, చెప్పులతో కొట్టి, లాస్ట్ బట్టలు చింపేసి ఆయన్ని లిటరలీ ఇన్సల్ట్ చేశారు అక్కడ. నిన్న ఆయన వెళ్ళి ఇంట్రాగేషన్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో చాలా మటుకు ఈ అడిగిన ప్రశ్నలకి ఆయన ఎక్కువ జవాబు ఇవ్వలేదు అంటున్నారు. ఆయన దగ్గర ఎక్కువ డీటెయిల్స్ ఏం లేదు. దీనికన్నా ముందు ఆయన 3 సార్లు స్కిప్ చేశారు. ఇది 3 సార్లు రమ్మంటే రాలేదు. ఈసారి వెళ్ళకపోతే బహుశా కోర్టుకి వెళ్ళి అరెస్ట్ చేస్తారని ఒక భయం ఉండే ఆయనకి. అభిషేక్ బెనర్జీ వెళ్ళారు. దాని దగ్గర ఈ ఒరిజినల్ కాపీ మీటింగ్ రెజల్యూషన్ జరిగిందా లేదా అంటే, మనం ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు పార్టీ మీటింగ్ జరుగుతుంది, ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేస్తున్నట్లు ఎన్నుకునేటప్పుడు అక్కడ ఒకరు ప్రపోజ్ చేస్తారు, ఒకరు సెకండ్ చేస్తారు. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఉండాలి. యాక్చువల్లీ జరగలేదు. ఆ రోజు మీకు గుర్తుంటుంది, చాలామంది ఎమ్మెల్యేలు రాలేదు, సంతకాలు పెట్టలేదు. వాళ్ళ భయం ఉండే ఇంటి నుంచి ఎందుకు రాలేదని ఫోన్ చేస్తే ఇంటికి బయట వచ్చి కొడతారని భయం ఉందని ఎవరు రాలేదు చాలామంది. మళ్ళీ వాళ్ళు రాకపోతే వాళ్ళ సిగ్నేచర్ ఎవరు పెట్టారు. సో సిగ్నేచర్ చెక్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే వీళ్ళ ఎలక్షన్ సర్టిఫికేట్ కాపీ అక్కడ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ స్పీకర్కి అప్పగించుంటారు, అది స్పీకర్ దగ్గర ఉంటుంది. సో దాని నుంచి కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎంతమంది సిగ్నేచర్ ఒరిజినల్. చాలామందిది క్యాపిటల్ లెటర్స్లో రాశారంట పేరు, సంతకం అంట అది. ఓకే, సో దాన్ని వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది, మాది కాదు. అండ్ దాన్ని బట్టే అభిషేక్ బెనర్జీని పిలిచి ఇంటరోగేట్ చేశారు. సో ఈ కేసులో చాలా మటుకు ఈ అభిషేక్ బెనర్జీ గారు అడిగిన ప్రశ్నలు ఇదే.
ఈ డాక్యుమెంట్ మీ దగ్గర నుంచి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి మీరు అప్పగించారా లేదా అనేది. ఓకే, సో ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి కొంచెం రిలీఫ్ ఇచ్చారు కల్కట్టా హైకోర్టు. బేసిక్లీ 3 వారాల దాకా సిఐడి ముందు అపియర్ చేయండి, కానీ అరెస్ట్ చేయకూడదని చెప్పి కొన్ని ఒక లీగల్ స్టే ఇచ్చారు. కానీ ఇప్పటి నుంచి దీంతో ఆగిపోదు, ఎందుకంటే దీని తర్వాత ఇంకో కేసు ఉంది. ఈ బిధన్ నగర్ సైబర్ సెల్ ఒక కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తృణమూల్ ఈయన లీడర్షిప్ మీటింగ్లో ఈయన చాలా మటుకు మీకు గుర్తుంటుంది ఆ స్పీచ్, 4వ తారీఖు తర్వాత ఎవరైనా ఇక్కడికి వస్తే తరిమి కొడతాం, మేము డీజే మ్యూజిక్ పెట్టి మేము చూపిస్తాం ఇక్కడ ఏం చేస్తాం, అమిత్ షా గుర్తుపెట్టుకోండి, మోదీ గుర్తుపెట్టుకోండి అంటే బీజేపీ కార్యకర్తలు చంపేస్తారని చెప్పి చేశారని చెప్పి దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా కేసులో ఒక ఆయన 41 ఇంకా మంది బీజేపీ ఒక లీడర్ అభిజిత్ దాస్ని అటాక్ చేశారు డైమండ్ హార్బర్లో, ఆ కేసు కూడా ఉంది. ఈ కేసు అన్నీ జరిగినాయి, ఇప్పుడు అన్ని ఇంట్రాగేషన్ జరుగుతుంది. సో ఒక్కటి తర్వాత తనకు పాపం ఇంకా తిరుగుతూనే ఉంటాడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, దాంతో. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో చాలా మటుకు మీకు తెలిసిందే, అభిషేక్ బెనర్జీ ఒక్కటే కాదు, అభిషేక్ బెనర్జీతో సహా మమతా బెనర్జీకి అన్నిటికంటే పెద్ద షాక్ కళ్యాణ్ బెనర్జీ. పేరు ఒకటే, సెకండ్ నేమ్ ఒకటే, కానీ ఫస్ట్ నేమ్ డిఫరెన్స్. కళ్యాణ్ బెనర్జీ చాలా మటుకు సీనియర్ నేత, అందరు తెలిసిందే అది. ఆ రోజు మమతా బెనర్జీని వాళ్ళ ఇంటి మీద దాడి చేయడానికి సిఐడి సిద్ధపడ్డారు, ఇది న్యూస్ వచ్చింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు వెళ్ళారు, చూసారు, ఏం దొరకలేదు. ఏం పెట్టి ఆమె ఇంటికాడ ఎందుకు పెట్టుకుంటుంది, ఎప్పుడో తీసుకెళ్ళి పడేసి ఉంటుంది. అక్కడ కాగితాలు ఉన్నాయి, ఏం కానీ ఐప్యాక్ ఫామ్స్ అన్నీ ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎనీవే పోలీసు వాళ్ళు అక్కడ వెళ్ళారు, ఏం దొరకలేదు. వెళ్ళే ముందు రోజు రాత్రి వీళ్ళకి న్యూస్ వచ్చినప్పుడు కళ్యాణ్ బెనర్జీ గారు రాత్రి అంతా పాపం కూర్చొని మొత్తం ఒక అఫిడవిట్ ఫైల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హైకోర్టుకి వెళ్ళి ఫైల్ చేసి ఈ రైడ్ని ఆపడానికి ట్రై చేశారు మమతా బెనర్జీ ఇంటి మీద. ఇది మన దగ్గర ఉన్న పబ్లికేషన్స్ ఎవ్వరు తీసుకోలేదు ఈ న్యూస్, స్పెషల్లీ తెలుగు పబ్లికేషన్స్ ఎక్కడ రాదు ఇది. ఆయన ఇదంతా చేసిన తర్వాత నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు అనుకుంటారు ఆయనకు ఎందుకు కోపం వస్తుంది అభిషేక్ బెనర్జీ మీద అని. సో దీంట్లో మీకు తెలిసిపోతుంది. పొద్దున ఆయన కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే వాళ్ళ కొడుకు పికప్ చేశారు. ఓకే, కళ్యాణ్ బెనర్జీ కొడుకు. ఓకే, అండ్ ఆయన పట్టుకు సిర్సన్య ఆయన పేరు. పికప్ చేసి డాడీ ఇట్లా ఫోన్ వచ్చింది, మిమ్మల్ని కోర్టుకి వెళ్ళక్కర్లేదు, ఈ కేసు ఎవరికి అప్పగించేశారు పార్టీ వాళ్ళని చెప్పి. అభిషేక్ బెనర్జీ చేసిన గేమ్ అది, ఈయన కోర్టుకి వెళ్ళకూడదు అని చెప్పి. అప్పుడే ఆయనకు కోపం వచ్చింది. ఆయన అన్నారు, హీ హెస్ బికమ్ సో అరగెంట్, నన్ను రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, సో దానికోసం నేను పక్కనే వచ్చేస్తున్నాను. చాలా మటుకు నాకు దీదీ మీద చాలా మటుకు రెస్పెక్ట్ ఉంది. ఓకే, ఆమెని మా లీడర్గా మేము ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఈ అభిషేక్ బెనర్జీ అనే క్యారెక్టర్ అక్కడ ఉండకూడదు. మీరు ఇదే డైలాగ్ చాలామంది దాని నుంచి మీరు వినుంటారు. చాలామంది తృణమూల్ లీడర్స్ ఇదే మాట చెప్తున్నారు. తప్పుకున్న ఎంపీలు, రాజీనామా చేసిన ఎంపీలు అందరు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం వీళ్ళిద్దరూ దీని నుంచి బయటకు వచ్చేస్తారని పార్టీ నుంచి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ఎందుకంటే చాలా మటుకు మమతా బెనర్జీకి సపోర్ట్ ఉండే కళ్యాణ్ బెనర్జీ ఉండేది, మీకు గుర్తుంటుంది. మొన్న కూడా పాప ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన్ని కల్కట్టా ఎయిర్పోర్ట్ బయట చోర్ 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 అని చెప్పి అక్కడున్న పబ్లిక్ కలిసి ఆయన్ని అటాక్ చేశారు. అంటే ఫిజికలీ కాదు, వర్బల్ అటాక్ చేశారు. ఆయన ఉల్టా మోదీ చోర్ అని చెప్పి కార్లు ఎక్కేశాడు, లాస్ట్లో కొట్టడానికి వెళ్ళారు చాలామంది. ఇదే టైంలో కల్కట్టా ఫార్మర్ మేయర్, మీకు గుర్తుంటుంది ఆయన పేరు ఫిర్హాద్ హకీమ్. నోటోరియస్ క్యారెక్టర్ అవును. ఓకే, ఆయన ఏం చేశారంటే రితుప్రతాప్ బెనర్జీని వెళ్ళి కలిశారు. ఓకే, రితుప్రతాప్ బెనర్జీ లీడర్ ఆఫ్ అపోజిషన్. చాలా మంది కలర్ఫుల్ క్యారెక్టర్. బహుశా దీనికన్నా ముందు లాస్ట్ నేషనల్ రౌండప్లో చెప్పానో లేదు నాకు గుర్తులేదు, కానీ ఐ కెన్ రిపీట్. ఈ రితుప్రతాప్ బెనర్జీ అనేది ఒక కలర్ఫుల్ క్యారెక్టర్. ఈయన మీద సిపిఎం లీడర్ ఉండేది, యూత్ లీడర్. ఆ టైంలో అక్కడ ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చింది ఈయన వ్యతిరేకంగా. ఓకే, సో సిపిఎంలో ఒక రూల్ ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇయ్యరు. ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. పెద్ద లీడర్, సిపిఎం లీడర్ అని చెప్పేసి. అప్పుడు తృణమూల్ గవర్నమెంట్ ఉంది, మమతా బెనర్జీ గవర్నమెంటే ఉంది అప్పుడు కూడా. సరే ఈయన పార్టీని తీయలేం కదా అని చెప్పి ఛాన్స్ కోసం వెయిట్ చేశారు. ఈయనేమో మన సీతారాం యెచూరి గారి ఒక ఆర్డెంట్ ఫాలోవర్ అన్నమాట.
సో ఈయనని ఏం చేశారు, పార్టీని తీయాలని డిసైడ్ చేస్తే ఈయన ఒకరోజు ఒక టెలివిజన్ ఛానల్ వెళ్ళి కూర్చొని వాచ్ ఇట్లా చూపించాడు. ఏ వాచ్ వేసుకున్నారని యాంకర్ అడిగారంట ఇంటర్వ్యూ చేస్తే. ఇది యాపిల్ వాచ్ అని చెప్పాను. మీ పాకెట్లో ఒక పెన్ ఉందండి, ఆ పెన్ ఏదండి, ఈ పెన్నా, ఇది మాంట్ బ్లాంక్ పెన్ అంటే 80,000 రూపాయలు 90,000 రూపాయలు ఉంటుంది. యాపిల్ వాచ్ లక్షల్లో ఉంటుంది. ఇది దొరికింది సిపిఎంకి. చాలు ఇప్పుడు ఛాన్స్ దొరికింది. మేము ఒక పేదోళ్ళ పార్టీ సిపిఎం, నువ్వేమో మాంట్ బ్లాంక్ పెన్ యాపిల్ వాచ్ వేసుకొని తిరుగుతున్నా, నిన్ను పార్టీ నుంచి తీసేస్తున్నాం అని చెప్పి పార్టీ నుంచి తీసేశారు. చూడండి, సెక్షువల్ హరాస్మెంట్ కేసు పక్కన ఉంటే అది చూడకుండా దాని మీద యాక్ట్ చేయకుండా వీళ్ళు ఈ ఎక్స్క్యూజ్ మీద తీసేశారు. సో అవుట్. ఆయన ఇమీడియట్లీ తృణమూల్కి వచ్చాడు. కాంగ్రెస్కి వెళ్ళాడు ఫస్ట్. అక్కడ వాడు ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ నుంచి తృణమూల్కి వచ్చాడు. తృణమూల్లో ఆయన్ని ట్రేడ్ యూనియన్ లీడర్ చేశారు మమతా బెనర్జీ. బహుశా లాస్ట్ వీక్ సాయి గారికి చెప్పానేమో నాకు గుర్తులేదు, కానీ ప్రేక్షకులు అపాలజైజ్ చేస్తున్నాను ఇఫ్ ఐఎమ్ రిపీటింగ్ మెసేజ్. ఎందుకు చెప్తున్నా అంటే దాని వెనక ఇదంతా ఒకదానితో ఒక కనెక్షన్ ఉందన్నమాట. ఇప్పుడు హకీమ్ ఏమో వెళ్ళి ఋతుబ్రత బెనర్జీని కలిశారు. మొత్తం లోకం తిరిగి 380 degrees, 180 degrees, 390 degrees, 90 degrees అన్నీ తిరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఉంటారో పార్టీలో ఉండరని చెప్పలేము అన్నమాట. ఇప్పుడు చాలా మటుకు కేఎంసీలో మీటింగ్ జరిగింది మొన్న ఒకటి. అంటే వాళ్ళ ఇప్పుడు మాన్సూన్ వస్తుంది కదా, దాని గురించి ప్రిపేర్డ్నెస్ కోసం అక్కడ కేఎంసీ కమిషనర్ స్మితా పాండే మీటింగ్ పిలిపించారు. ఓకే, ఆమెను అడిగారు, ఈ హకీం ఎక్కడున్నాడు కనిపించట్లేదు కదా అంటే తెలియదన్న. ఓకే, దాని నడిమిట్లో మన పుష్ప ఉన్నాడు కదా, జహంగీర్ ఖాన్, ఆయన్ని నిన్న పోలీసు వాళ్ళు అండర్వేలో తిప్పారు. నేపాల్ దగ్గర పట్టుకున్నారు. తీసుకొచ్చి సేమ్ పనిష్మెంట్, బట్టలంతా ఇప్పేసి అండర్వేర్లో తిప్పారు. ఏది కుక్కలు కట్టుకున్నట్లు ఒక రోపు కట్టేసి తిప్పారు రోడ్డు మీద. ఆలోచించండి. ఇప్పుడు ఈ కళ్యాణ్ బెనర్జీది చాలా మటుకు ఈ పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోతే ఇంకా పార్టీలో ఉన్న 10 మంది ఆయనతో వెళ్ళిపోతారు. ఇది చాలా మటుకు ఒక పెద్ద ప్రాబ్లం. కాబట్టి మనం ఆల్రెడీ తెలుసు 61-62 మంది సంతకం పెట్టి ఇచ్చారంటున్నారు, తెలియదు మనకు. కానీ స్పీకర్ హెస్ రికగ్నైజ్ దెమ్. సపరేట్గా బ్లాక్గా కూర్చుంటాం. కారణం ఏంటంటే అమిత్ షా గారు చెప్పారంట, మనకు తెలియదు, సువేందు అధికారికి టీఎంసీ నుంచి ఎవరిని తీసుకోకూడదు, బీజేపీలో జాయిన్ చేసుకోకూడదు. ఎందుకంటే మన దగ్గర ఎమ్మెల్యేలు చాలా ఉన్నారు, మనకి ఇంకా అక్కర్లేదు. తీసుకుంటే ఇదే పబ్లిక్ ఇప్పుడు కొడుతున్న వాళ్ళు మమ్మల్ని తిడతారు, మనం తిడతారు పార్టీని, బీజేపీని. మళ్ళీ వీళ్ళని కూడా తీసుకొని వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ చేస్తారా మీరు అని చెప్పేసి తీసుకోకండి అని చెప్పారు. సో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు. ఇక్కడ 60 మంది సపరేట్ బ్లాక్. అక్కడ ఎన్డీఏకి 20 మంది మద్దతు తెలియజేస్తూ స్పీకర్కి ఓం బిర్లా గారికి లెటర్ రాశారు. ఇది ఎంపీస్, అది ఎంపీస్. బీజేపీకి ఎంపీస్ కావాలి, ఎమ్మెల్యేలు అక్కర్లేదు. సో వీళ్ళు సెపరేట్ గ్రూప్కి వేరే కుంపటి కింద పెట్టుకున్నారు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఒకటి, అది కాకుండా బీజేపీలో చేరితే బీజేపీ అంటున్నారు మాకు ఇప్పుడు వీళ్ళని తీసుకుంటే అక్కడ మాకు లోకల్గా మాకు ప్రాబ్లం ఉంటుంది. పబ్లిక్లో కలకట్టా వెస్ట్ బెంగాల్ అనే పబ్లిక్ మమ్మల్ని తిడతారు, మీరు ఎట్లా తీసుకున్నారు ఈ దొంగలందరినీ, మీరందరు నెంబర్ 1 దొంగలు, ఇప్పుడు ఛాన్స్ చూసి మీ వైపు వస్తున్నారు, తీసుకోకూడదని. ఇది నడుస్తున్నప్పుడు ఇంకో ప్రాబ్లం, అక్కడ రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అది ఇంకొక ఇష్యూ. రాజ్యసభ సీట్ నుంచి ఇప్పుడు 3 రిజైన్ చేశారు టీఎంసీ వైపు నుంచి. లేటెస్ట్ రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరేక్ పార్టీ నుంచి రాజీనామా చేశారు. దీనికన్నా ముందు మీరు చూసుంటారు, దాని తర్వాత లోక్సభలో కూడా మీరు చూసుంటారు, సయోని ఘోష్ అండ్ మాలా రాయ్ రెబెల్ క్యాంప్ వైపు వెళ్తున్నారు అని ఒక ఇది ఉంది. శత్రుఘ్న సిన్హా అక్కడ లేడు ఇక్కడ లేనని చెప్పి నిలబడి ఉన్నాడు. బాబుల్ సుప్రియ మమతా బెనర్జీతో ఉంటారు. అంటే బాబుల్ సుప్రియ, శత్రుఘ్న సిన్హా అంతా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు. అవును. సో న్యాచురలీ మమతా బెనర్జీ ఉంటుంది, బీజేపీ వాళ్ళు తీసుకోరు. ఓకే, వాళ్ళని అస్సలు తీసుకోరు ఎక్కడైనా కానీ. సో న్యాచురల్లీ ఇప్పుడున్న దానికి చాలా క్లియర్గా ఆయన చెప్పారు, నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి 3 ఇప్పుడు దాకా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఓకే, డెఫినెట్గా దాని ముందు అందరూ అనుకోకుండా మన ఫేవరెట్ రాజ్యసభ ఎంపీ, ఇట్ ఈస్ నాట్ సాగరికా ఘోష్, ఇట్ ఈస్ దట్ అదర్ లేడీ సయోని ఒకటి ఉంది. సయోని హాజ్ ఆల్రెడీ రిజైన్డ్ అండ్ ఆమె అస్సాం నుంచి యాక్చువల్లీ సుష్మిత సంబడి. సో షీ విల్ నౌ గో ఆన్ టు, షీ ఈజ్ ఆల్రెడీ ఆమె వెళ్ళి మన హిమంత బిశ్వ శర్మని కలిశారు. మహువా మైత్రా నిన్న ఒక ట్వీట్ చేసింది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ అన్నమాట. సువేందు అధికారి పార్టీ నుంచి 2020లో పార్టీ ఇడిచి వెళ్ళిపోతున్నప్పుడు తృణమూల్ నుంచి నాకు ఒక మాట చెప్పారు, నేను ఈ పార్టీలో ఉంటే నేను బాగుపడను,
దానికోసం నేను వెళ్తున్నాను అని చెప్పి ఆమె దగ్గర చెప్పారంట. ఆమె ఎందుకు అది ఇప్పుడు ట్వీట్ చేస్తుంది అంటే ఈమె కూడా వెళ్తున్నారేమో. ఆమె కానీ ఎప్పుడో చెప్పింది నేను వెళ్ళానని చెప్పేసి, నేను అసలు రిజైన్, నేను బీజేపీ వైపు వెళ్ళి రాజీనామా చేస్తూ అది కూడా చెప్పలేము. ఎందుకంటే వీళ్ళకి రాజీనామా మిగతాలాగా కాదు, ముగ్గురు వాళ్ళకి దే ఆర్ కెరియర్ పొలిటీషియన్స్. ఈమె కెరియర్ పొలిటీషియన్ కాదు, డబ్బులు సంపాదించుకొని వచ్చింది మహువా మొయిత్రా. సాగరిక ఘోష్ పవర్ కోసం వచ్చింది వాళ్ళ హస్బెండ్ని కాపాడుకోవడానికి, రాజ్దీప్ సర్దేశాయ్. ఇదే నడుస్తుంది అనమాట. సో చాలా మటుకు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇటువైపు నుంచి బీజేపీ వైపుకి ఎంపీలు వస్తున్నారు. ఎస్, ఎంపీలని బీజేపీ తీసుకుంటలేరు. ఎందుకంటే మనకు తెలిసిందే బీజేపీకి ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసి దాంతో డీలిమిటేషన్ పాస్ చేయాలని ఉంది. బిల్ కూడా బయట నుంచి మద్దతే కదా సార్, పార్టీలో అక్కర్లేదు. మీరు డిఎంకే అయితే వాళ్ళు 29 మంది వాళ్ళు రారంటున్నారు. దే విల్ నాట్ ఈవెన్ కమ్ టు ద లోక్సభ. ఆ రోజు ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు నంబర్స్ తగ్గిపోతుంది. ఎనీవే, డీలిమిటేషన్ గురించి సపరేట్ స్టోరీ మనం చేయాలి ఈ ఎపిసోడ్లో. ఎందుకంటే ఒక మేజర్ న్యూస్ దాంతో వచ్చింది, నీతి ఆయోగ్ నుంచి వచ్చిన ఒక న్యూస్ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి కూడా కమిటీని పెట్టారు. ఆ కమిటీ రికమెండేషన్స్ డీలిమిటేషన్ కోసం రాబోతుంది. సెన్సస్ కాగానే డీలిమిటేషన్ వస్తుంది. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్తో సంబంధం లేదు దానికి. అది వస్తే వస్తుంది, లేకుంటే లేదు. కానీ డెఫినెట్గా డీలిమిటేషన్ 2029 ఎలక్షన్ కన్నా ముందు జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే, తో ఈ జరిగిన దానికి చాలా మటుకు ఈ ఇప్పుడున్న మమతా బెనర్జీ పార్టీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంది, అది దాంట్లో డౌట్ లేదు. చాలామంది అంటున్నారు ఎవరు సైన్ చేశారు, ఎంతమంది లోక్సభలో ఉన్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే మా దగ్గర 19 ఉంది, మా దగ్గర 20 ఉంది, ఈ పేర్లు ఆ పేర్లు అని చెప్పి చాలా మటుకు ఒక రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పేరు యూసుఫ్ పఠాన్. ఆయన ఒక కాంట్రవర్సీ, సౌరవ్ గాంగూలీతో ఒక కాంట్రవర్సీ ఉండే నడిమిట్లో. కానీ యూసుఫ్ పఠాన్ రాజీనామా చేయడమో లేకుంటే పార్టీ మారి వెళ్ళడమో అటువైపు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా ఎంపీలాగా కాదు ఆయన, మిగతా అందరూ బెంగాల్ నుంచే. ఈవెన్ సాగరిక ఘోష్ టెక్నికలీ బెంగాలీ, మహువా మొయిత్రా బెంగాలీ. కానీ దిస్ గై కేమ్ ఫ్రమ్ గుజరాత్. ఆయన తీసుకొచ్చి మమతా బెనర్జీ ఏం చేశారంటే మోదీ గారికి ఒక లెసన్ చెప్పారు, ఒక పాఠం చెప్పారు. ఏంటి చూడండి, నేను గుజరాత్ నుంచి ఒక ముస్లిం లీడర్ని తీసుకొచ్చాను. లీడర్ ఎవరు? యూసుఫ్ పఠాన్, క్రికెటర్. ఆయన తీసుకొచ్చి బెంగాల్లో ఒక ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యూన్సీ ఆయన గెలిపించాను. ఇప్పుడు చూడండి నేను ఏం చేశాను మీకోసం, మీరు చేయగలరా ఇది అని అడిగారు. ఆ యూసుఫ్ పఠాన్ ఇప్పుడు ఇటువైపు వచ్చేసారు. మమతా బెనర్జీ పార్టీ ఇంగ్లీష్లో అంటారు లైక్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇట్లా కొలాప్స్ అవుతుంది అన్నమాట. చూడాలి ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఆమె కాంగ్రెస్కి వెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ ఏం చేయలేదు, విలీనం అవుతుంది అనేటువంటి డిస్కషన్ డినై చేశారు. వాళ్ళు కూడా కేసీ వేణుగోపాల్ కూడా ఏం చేస్తారు, అభిషేక్ బెనర్జీకి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారంట. ఇది కేసీ వేణుగోపాల్ పోస్ట్. కేసీ వేణుగోపాల్ భయం ఉంది, ఆయన తీసుకొస్తే నేను ఉంటానో లేదో అని భయం ఉంది, అందరూ తీసి బయటపడేస్తారేమో అని. ఇటువైపు మమతా బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ చేసుకొని ఏం చేసుకుంటుంది, ఏం పవర్ లేదు ఆమె. కానీ 2 గంటల సేపు ఏం మాట్లాడారు, 1 గంట మమతా బెనర్జీ మాట్లాడింది, 2 గంటల సేపు అభిషేక్ బెనర్జీ అని రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఒక పార్టీకి అయితే 3% ఓట్లు కూడా లేవు కాంగ్రెస్కి, వాడేం సపోర్ట్ ఆఫర్ చేస్తారు? ఆల్ ఇండియా లెవెల్లో తృణమూల్ కాంగ్రెస్కి ఏం సపోర్ట్ లేదు. మీరు ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ లేదు రాజు గారు. సో ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఈ కళ్యాణ్ బెనర్జీ ఈ కోపం, ఎందుకంటే రాత్రి అంతా పాపం కూర్చొని ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో తెలిసిపోయింది కాదు, అభిషేక్ బెనర్జీ ఒక అయాన్ భట్టాచార్య అని ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన పంపించిందంట కోర్టుకి, మీరు వెళ్ళి ఆర్గ్యూ చేయండి అని చెప్పేసి. ఇది ప్రాబ్లం అంట. అందుకనే ఎవరు కావాలో తేల్చుకోండి అని చెప్పి. అది ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ కూడా పోతే దాంతో పార్టీ ఆఫీస్ తాళం వేసి లైట్ ఆఫ్ చేయడానికి కూడా ఎవరు ఉండడు, ఎవరు కనిపించదు. ఇక్కడ ఉన్న నెంబర్లు 80లో 61 పోయినట్టున్నారు. పోవడం ఇన్ ది సెన్స్ ఆపోజిట్ గ్రూప్లో ఉన్నారు. ఇక్కడ 28 మంది ఉన్నట్టున్నారు. 28 మందిలో 20 మంది ఆల్రెడీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చేసారు, మిగిలింది 8 మంది. రాజ్యసభ నుంచి 3 రాజీనామా చేసేసారు. 13 మందిలో 3 పోయారు, 10 మంది మిగిలారు. ఇంకా వాళ్ళు కూడా రాబోయే వారం రోజుల్లో న్యాచురలీ రాజ్యసభ రాజీనామా చేసిన రాజ్యసభ సీట్లకి మళ్ళీ ఎలక్షన్ జరగాలి కదా. ఎస్, అది 6 నెలల లోపల జరగాలి. దాంట్లో బీజేపీ గెలుస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే వీళ్ళ దగ్గర 80 ఎమ్మెల్యేలు ఉంటే అట్లీస్ట్ ఒక్కరినైనా ఎలక్ట్ చేసుకోవచ్చు ఈజీగా, ఒక ఎంపీని ఉంటే ఆ టైం ఉంటే. ఇప్పుడు వాళ్ళు లేరు కదా. సో 3 ఎంపీలు కూడా బీజేపీ వైపు నుంచే రాబోతున్నారు.
మనం మధ్యప్రదేశ్లో చూసాం మీనాక్షి నటరాజన్ కేసు, Yeah, we have చాలా that ఇంట్రెస్టింగ్, అది కూడా ఒక separate డిస్కషన్ topic పాయింట్ ఉంది. ఉంది. Yeah. సో ఎట్లా బేసిక్లీ అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి అయిపోయారు రాజుగారు. అంతా చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్ చూస్తే, ఎందుకంటే ఆమె ఒక ఫైటర్ ఉంది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కరప్షన్ చూడండి, కరప్షన్ అనేది అల్టిమేట్ ఉంది. కట్ మనీ కానివ్వండి, కమిషన్లు కానివ్వండి, ప్రతి దానికి అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇండస్ట్రీస్ రానియలేదు. ఇప్పుడు చూడండి కొత్త క్యాబినెట్లో, ఇప్పుడు మొన్న స్వేరింగ్ ఇన్ చేసిన క్యాబినెట్లో పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేశారు. స్వపన్ దాస్ గుప్తాకి ఫైనాన్స్ ఇచ్చారు, వెరీ గుడ్ మూవ్. ప్రొఫెషనల్స్ కూర్చోబెడుతున్నారు. ఒక డాక్టర్ ఉన్న, ఆయన పేరు మర్చిపోయిన, ఆయన్ని హెల్త్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి డన్. ఎడ్యుకేషన్ అట్లనే ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో మనం అర్థం చేసుకోవాలంటే సువేందు అధికారి చాలా క్లియర్గా వెళ్తున్నారు స్ట్రాటజీ. ఒకవైపు పొలిటికల్ చేస్తుంటే ఇంకొక వైపు ఆ 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు అట్లా చూసుకుంటున్నారు. ఇప్పుడు 60 దాకా వచ్చారు. ఇప్పుడు ఇంకో ప్లేస్లో ఆ ఎలక్షన్ కమిషన్ తీసేసిన లిస్ట్ 97 లక్షల్లో 68 లక్షలు తీసేశారు ఎట్లయినా. మిగతా 27 లక్షలు అడ్జుడికేషన్ ఉంది. ఈ 68 లక్షల సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు. సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు అంటే వాళ్ళు కాదు కదా. యా, అవును, అదే కండిషన్, వేరే ఏదో ఇతర ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు చెప్పారు, యూ ప్రొవైడ్ దట్ లిస్ట్ టు ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ. యూనియన్ హోమ్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ పంపించారు. బాబు చూడు, ఈ 68 లక్షల మంది ఇండియన్ సిటిజన్స్ కాదు, వీళ్ళు చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్, వీళ్ళు తీసేసేయండి లిస్ట్ నుంచి. ఓకే, దాంట్లో మెజారిటీ బంగ్లాదేశ్ వాళ్ళు. దానికోసం వాళ్ళు కనిపించట్లేదు. 3వ కేటగిరీ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. ఇంకా 4వ కేటగిరీ అడ్జుడికేషన్లోనే 27 లక్షల మంది. దాంట్లో 90% అగైన్ బంగ్లాదేశ్. అది అడ్జుడికేషన్ ముందు వెళ్తుంది, అది ఇంకా 2 సంవత్సరాలు తీసుకుంటుంది. సో క్లియర్గా వెస్ట్ బెంగాల్ పాపులేషన్ తగ్గిపోతుంది, కానీ అక్కడున్న బెనిఫిట్స్ అంటే రేషన్ కార్డు కానివ్వండి, మిగతా సదుపాయాలు అన్నీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. గ్యాస్, ఎల్పిజి గ్యాస్ దాన్ని వాడుకున్నారు. అది మొత్తం కట్ పేసి పడేశారు. సో డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ చాలా ఈజీగా నడుస్తుంది. సో మొత్తానికి మరొక మహారాష్ట్ర ఎపిసోడ్ శివసేన లాగానో లేకపోతే ఎన్సీపీ లాగానో ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరుగుతున్నట్టు కనబడుతుంది. అవుట్కమ్ ఎలా ఉంటుందో చూడాలి. మేబీ మరొక 1 మంత్లో మరొక క్లియర్ పిక్చర్ వస్తుందేమో. ఎనీవే, మరొక అంశాన్ని చూద్దాం సార్. ఇప్పుడు డీలిమిటేషన్ గురించి, ఇప్పుడు సెన్సస్ తర్వాత డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరగాలి. రీసెంట్గా ప్రధానమంత్రి గారికి ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ అవసరం లేదు, కేవలం 170 స్థానాల్లో చేస్తే సరిపోతుందని చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు? దీన్ని ఫస్ట్ కౌన్సిల్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ప్రిపేర్ చేస్తుంది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఈయాక్ అంటారు, ఈఎస్సి టు ద పిఎం. వాళ్ళు చేసిన చాలా సైంటిఫిక్గా చేశారు. అన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకొని స్ప్రెడ్ చేయడం కాదు, అక్కర్లేదు. మల్కాజిగిరి తీసుకోండి, మన దగ్గర కంట్రీలో నంబర్ 1 లార్జెస్ట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ, 38 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు బహుశా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా 40 క్రాస్ అవుతుంది. 40 లక్షల మంది బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా ఈట్ల రాజేందర్ కవర్ చేయలేరు. దీనికన్నా ముందు కూడా చెప్పాను ఆయనకి. ఓకే, ఆయన ప్రతిరోజు తిరిగితే కూడా ఆయన 5 సంవత్సరాలు కవర్ చేయలేరు, అంత కష్టం ఉంటుంది. కాన్స్టిట్యున్సీ చిన్నగా ఉండాలి. అది కాకుండా ఒక ప్రాబ్లం ఉంటే ఎంపీని కలవడానికో లేకుంటే అక్కడున్న హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడుంది తెలుసా రాజుగారు? తార్నాకాలో ఉంది. తార్నాక ఫ్లైఓవర్ దగ్గర ముందు హెచ్ఎండిఓ హూడా ఆఫీస్ ఉండేది, ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన. ఆలోచించండి, ఒక ఆయన కుక్కట్పల్లి నుంచి ఒక కంప్లైంట్ ఫైల్ చేయడానికి రాస్తే అంత దూరం పోవాలి, అక్కడ దాకా రావాలి. దాంట్లో ఓవర్లాప్ వచ్చేసింది, 3గా డివైడ్ చేశారు. ఓకే, జిహెచ్ఎంసి 150, ఓకే, మల్కాజిగిరి 75, సైబరాబాద్ 75, అంటే మొత్తం 300. అది కూడా ఇల్లాజికల్ స్ప్లిట్టింగ్ జరిగింది. కుత్బల్లపూర్, కోంపల్లి వైపు ఉన్న కుత్బల్లపూర్, బాలనగర్, జీడిమెట్ల, అది ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉంది. జిహెచ్ఎంసీ ఇక్కడ ఉంది, అది మల్కాజిగిరిలో రావాలి ఉండేది, జిహెచ్ఎంసీకి వెళ్ళిపోయింది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అక్కడ బోరబండ, ఎర్రగడ్డ, ఈ చోట్లన్నీ ముస్లిం మెజారిటీ ఉంది, అక్కడ వాళ్ళ ముస్లిం కార్పొరేటర్స్ ఉన్నారు. ఓవైసీ కలిసి ఓవైసీ వాళ్ళ క్యాండిడేట్ మేయర్ కావాలంటే ఈ కుత్బల్లపూర్ కూడా కావాలి. సో ఇప్పుడు ఎనీవే అది మనం చేసిన తప్పు ఇక్కడ. ఇప్పుడు షామికా రవి అండ్ ముదిత్ కపూర్ వీళ్ళు కలిసి, అంటే షామికా ఈజ్ అన్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్,
ముదిత్ కపూర్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు డీటెయిల్గా స్టడీ చేసి అని చెప్పారంటే మన దగ్గర 59 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అంటే పెద్ద కాన్స్టిట్యున్సీ, పెద్దదంటే సైజ్ కాదు. సైజ్ అంటే ఇప్పుడు లదాఖ్ చూసుకోండి, చాలా పెద్ద సైజ్. పాపులేషన్ చాలా తక్కువ, 1,20,000 అంతే. ఓటింగ్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ 1,40,000. కార్గిల్ ఒక వైపు, లే ఒక వైపు. ఇదొక ముస్లిం మెజారిటీ, ఇదేమో బుద్ధిస్ట్ మెజారిటీ. ఓకే, ఎనీవే ఈ 59 కాన్స్టిట్యున్సీని 2గా డివైడ్ చేద్దాం. అంటే 60 × 2 120 అప్రాక్సిమేట్లీ. ఇంకా 111 కాన్స్టిట్యున్సీలు చాలా పెద్ద, లైక్ మల్కాజిగిరి, దీన్ని 3గా స్ప్లిట్ చేయండి. అప్పుడు 111 × 3 333 + 120. అప్పుడు మీకు ఈ టోటల్ ఫిగర్ వచ్చేసి మీకు మన ఒరిజినల్ ఫిగర్ మోదీ గారు చెప్పిన దానికి 824 లోక్సభ స్థానాలు రాబోతుంది ఇప్పుడున్న 543 నుంచి. ఓకే, సో న్యాచురల్లీ వీళ్ళు ఎక్సర్సైజ్లో ఏం చేశారంటే ఇంక్రీజ్ ఇన్ ఓటర్ టర్న్అవుట్ ఎంత ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్లో, ఈ మార్పులు తీసుకొచ్చారు కదా. 0.3 నుంచి 0.2.3% ఓటు పెరుగుతుంది. అంటే లాస్ట్ టైం బెంగాల్ తీసుకుందాం, లాస్ట్ బెంగాల్ జరిగింది కదా, 92, కొన్ని ప్లేస్లో 90, అది 2% పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే పాపులేషన్ని రీజెక్ట్ చేశారు వీళ్ళు. సో న్యాచురల్లీ పర్సంటేజ్ పాయింట్స్ పెరుగుతుంది, 0.3 నుంచి 2.3%. అది యాక్చువల్ టర్మినాలజీలో చెప్పాలంటే 90 లక్షల ఓటర్ నుంచి 2,30,00,000 ఓటర్ కూడా పెరగచ్చు. ఓకే, అడిషనల్ ఓటర్స్ అన్నమాట, ఇంక్రీస్డ్ టర్న్అవుట్, టోటల్ టర్న్అవుట్ కంట్రీలో. సో దిస్ ఈజ్ వాట్ ద యాక్చువల్ సిచ్యువేషన్ ఇస్. దీంతో ఈ మోడల్లో చాలా మటుకు రాజు గారు కేరళ అండ్ తమిళనాడు, మన వీళ్ళిద్దరే కదా ఎక్కువ ఏడిసింది, మా పాపులేషన్ తగ్గింది, మాకు ఇవ్వలేదు, రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. ఆ మెథడ్ మార్చేశారు. ఇప్పుడు కంప్లైంట్ ఉండదు, స్టాలిన్ కానీ ఇప్పుడు టీవీకే పార్టీకి మన విజయ్కి ఏడుపు ఉండదు. ఎందుకంటే ఈ 59 అని చెప్పాను చూడండి, డబుల్ స్ప్లిట్ చేయాలంటే 59 డబుల్ చేయాలంటే ఆల్మోస్ట్ 120, అంటే 120 కొంచెం తక్కువ అనుకోండి, 59 × 2 అబౌట్ 118 కాన్స్టిట్యున్సీలో ఈ 59 కాన్స్టిట్యున్సీలో 22 తమిళనాడులో అండ్ కేరళలో ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు కేరళలో 20 సీట్లు ఉన్నాయి, లోక్సభ సీట్. ఓకే, దీంట్లో స్ప్లిట్ ఇవ్వలేదు, నాకు స్ప్లిట్ రాలేదు. ఓకే, 22 అని చెప్పారు తమిళనాడు అండ్ కేరళ. తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి, బిగ్గర్ స్టేట్, కేరళ స్మాలర్ స్టేట్. సరే, 39 + 20 59 ఉందా, 59 విల్ బికమ్ డబుల్ 118. సో అక్కడే మీకు వచ్చేస్తుంది. అంటే 59లో 22 స్థానాలు డబుల్ అయిపోతుంది. అంటే 44 సీట్లు ఎక్కువ అవుతుంది కేరళ తమిళనాడు కలుసుకుంటే. అంటే 39 + 20 59 + 20 అంటే ఇట్ విల్ బికమ్ 79 సీట్స్. బెనిఫిటే కదా. ఇప్పుడు మీరు యూపీకి ఇచ్చారు, మీరు బీహార్కి ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మీరు యూపీ ఉందంటే ఎస్, ఎక్కడుంది యూపీ, 3-వే స్ప్లిట్లో వస్తుంది, అక్కడ పాపులేషన్ పెరిగింది. సో యూపీలో 17 లోక్సభ స్థానాల్లో 3-వే స్ప్లిట్ జరుగుతుంది. సో 17 × 3 యూపీలో. మహారాష్ట్ర 12 × 3 36 లోక్సభ సీట్లు పెరుగుతుంది. బీహార్లో 10 × 3 30 స్థానాలు. వెస్ట్ బెంగాల్లో 10 10 × 3 అగైన్ 30. ఓకే, నా మీరు తెలంగాణలో యాజ్ అ రిజల్ట్ ఏం జరగబోతుంది మనం చూద్దాం. 76 సీట్స్ పెరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇప్పుడు, వద్దంటారా? మాకు కూడా యూపీ లాగా 3-వే స్ప్లిట్ చేయండి అంటారు. కాదు. సో 17 నుంచి 20 26కి వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 25 లోక్సభ స్థానాలు 38 అవుతుంది. కర్ణాటక బిగ్ జంప్ 28 to 42, ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ. తమిళనాడు ఇప్పుడు మనం మాట్లాడాం చూడండి, ఇప్పుడున్న 39 స్థానాలు 59 అయిపోతుంది. కేరళ 20 నుంచి 30 అయిపోతుంది. ఓకే, ఎవరికి కంప్లైంట్ ఉండదు. వెరీ సైంటిఫిక్ యుఎస్ స్టాటిస్టికల్ మెథడ్లో చేశారు ఇది. దాంట్లో మనం మహారాష్ట్ర తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడున్న 48 స్థానాలు 72 అయిపోతుంది. ఓకే, రాజస్థాన్లో ఇప్పుడున్న 25 స్థానాలు 38 అవుతుంది. నౌ కమ్ టు ఉత్తరప్రదేశ్, 80 ఉన్నది 120 అవుతుంది, 40 సీట్లు పెరుగుతుంది. మధ్యప్రదేశ్ 29 to 44, గుజరాత్ 26 నుంచి 39,
అండ్ బీహార్ 40 నుంచి 60. ఎస్, ఇప్పుడు కూడా లయన్స్ షేర్ నార్త్ ఇండియా అని చెప్తారు, కానీ పర్సంటేజ్ చూడండి. ఓకే, ఫార్ములా ఏంటి? షేర్ ఆఫ్ సీట్స్ సదర్న్ రీజన్కి మోర్ పాపులస్ నార్దర్న్ అండ్ వెస్టర్న్ రీజన్ తీసుకుంటే లోక్సభలో పర్సంటేజ్ సేమే ఉంది. ఏంటి? ఇప్పుడు పెరిగినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఒక్కొక్క స్టేట్కి 23.6% నుంచి ముందు 23.7% ఉంది, అంతే. అండ్ ఇప్పుడున్న దాంట్లో మనం సౌత్లో చూస్తున్నాం, ఇది నార్త్లో 45.6 ఉన్నది, ఇప్పుడు 45.2 అయి తగ్గుతుంది. సో వాళ్ళ పర్సంటేజ్ ఉండే ముందే వాళ్ళ పర్సంటేజ్ని 45 నుంచి మీరు డైరెక్ట్ 50-55కు తీసుకెళ్ళలేదు, మీరు తగ్గించారు పర్సంటేజ్ కొంచెం. ఇక్కడ అన్చేంజ్డ్. సో బేసిక్లీ లోక్సభ స్ట్రెంగ్త్ పర్సంటేజ్ వైజ్ ప్రతి స్టేట్కి అంతే ఉంది. కేరళకి 20 ఉన్నది 30 అయితే ఉత్తరప్రదేశ్కి 80 ఉన్నది 120 అయిపోయింది. ఒక టైంలో లాస్ట్ టైం ఈ 543 అని చేసినప్పుడు ఐ థింక్ సమ్వేర్ ఇన్ 70s తమిళనాడు పాపులేషన్ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఒకటే ఉంది. ఓకే, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పెరిగింది, కానీ ఉత్తరప్రదేశ్ సీట్లు పెంచలేదు. తమిళనాడు సీట్లు 39, వాళ్ళది 80 అయినప్పుడు కూడా వాళ్ళది యాక్చువల్ దానికన్నా ఎక్కువ కావాలి ఉండే, జరగలేదు. అది లాట్ ఆఫ్ డైకాటమీ ఉంది. ఓకే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎప్పుడో చేయాలండే డీలిమిటేషన్, లేట్ అయిపోయింది. పోస్ట్పోన్ చేసి మళ్ళీ సెన్సస్ జరగలేదని చెప్పి, ఎందుకంటే రూల్ ఈజ్ ఆఫ్టర్ సెన్సస్ యూ హావ్ టు డూ ఇట్, ఆర్ రెజల్యూషన్ లోక్సభలో తీసుకొచ్చి 2/3 మెజారిటీలో పాస్ చేయాల్సి వస్తుంది. అది రాజ్యసభలో కూడా చేయాల్సి వస్తుంది. ఈ 2 ప్లేసెస్లో బీజేపీకి 2/3 మెజారిటీ లేదు. బహుశా ఇప్పుడు చేస్తారా లేదో మనకు తెలియదు ఈ కొత్త సమీకరణ వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్, కానీ నా అంచనా ప్రకారం చేయరు. దిస్ ఈస్ ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఎవరికి కంప్లైంట్ లేదు ఇప్పుడు దీంట్లో, ఎవరు పెద్దగా మాట్లాడినట్టు కూడా. ఎస్, ఇప్పుడు మనం 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్లో యావరేజ్గా చూస్తే, ఓకే, యావరేజ్ మీడియన్ అక్రాస్ ద బోర్డ్ 543 స్థానాలకి చూస్తే 18.2 లక్షల ఓటర్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. కానీ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ మనం చెప్పినట్లు మల్కాజిగిరి లాంటి 32 లక్షల మంది కూడా ఉన్నారు. చాలా ఉన్నాయి అట్లాంటి కాన్స్టిట్యున్సీస్, కానీ దాంట్లో మల్కాజిగిరి ఇస్ హైయెస్ట్. ఇది 32 కాదు, యాక్చువల్లీ ఇట్ ఇస్ 36 అనుకుంటాను మల్కాజిగిరి. ఓకే, సో ఈ లార్జ్ ఉన్న దానికి రిప్రజెంటేషన్ ప్రాబ్లం. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎందుకు స్ప్లిట్ చేశారు? జార్ఖండ్ బీహార్ ఎందుకు స్ప్లిట్ చేశారు? మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎందుకు స్ప్లిట్ చేశారు? ఎందుకంటే ప్రజలకి వాళ్ళ లీడర్స్ని అంటే లేక వాళ్ళ ఫెసిలిటీస్ని అందుకోవడానికి. ఇప్పుడు కూడా మహారాష్ట్ర చాలా పెద్ద స్టేట్, మధ్యప్రదేశ్ చాలా పెద్ద స్టేట్, యూపీ కూడా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి మీరు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి ఒక ఆర్డినరీ మ్యాన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సెక్రటరియట్కి రావాలంటే ఎక్కడ రావాలి? అమరావతికి రావాలి. ఓవర్ నైట్ ట్రైన్ ఏదైనా తీసుకురావాల్సి వస్తుంది. కడప నుంచి ఒక మనిషి విజయవాడకు రావాలంటే అనుకోండి. సో మనం చిన్న స్టేట్స్ ఉన్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. దానికోసం డిస్ట్రిక్ట్ కూడా చిన్నగా చేస్తారు, కానీ లోడ్ పెరుగుతుంది, అంటే ఖర్చులు పెరుగుతుంది, అదేం చేయలేము మనం. కానీ ఈ కేసులో ఇప్పుడు చాలా క్లియర్గా అదే రేషియోలో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. రేషియో మారలేదు. సో రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు టీవీకే ఉన్న ముందు స్టాలిన్ కానీ, ముందున్న పినరాయి విజయన్, ఇప్పుడున్న సతీషన్ కానీ, అక్కడ ఇప్పుడున్న డీకే శివకుమార్, పాత సిద్ధరామయ్య గారిని ఎవరు కంప్లైంట్ చేయడానికి దీంట్లో ఛాన్స్ ఇవ్వలేదు. బహుశా దీని ఒక డిస్కషన్ పేపర్గా ఫ్లోట్ చేస్తారు, సజెషన్స్ తీసుకుంటారు. దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనే కమిషన్ కూర్చోబెడతారు. లీగల్ రూట్ అది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, 2 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళని పెట్టుకుని వాళ్ళ డీలిమిటేషన్ ప్రతి స్టేట్కి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడి ఇది ఉంది మీరు చెప్పండి మీదేంటని చెప్పి. సో చాలా మటుకు ఇప్పుడు SC/ST ఓటర్స్ ఉన్నారు, వాళ్ళది కూడా చాలా మటుకు చూడాల్సి వస్తుంది. అదే కాన్స్టిట్యున్సీ రిజర్వ్ సీట్స్ ఎన్ని పెరుగుతుంది వాళ్ళకని చెప్పేసి. అర్బన్ రూరల్ డివైడ్ చూడాల్సి వస్తుంది. హైదరాబాద్ లాంటి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి, హైదరాబాద్, మెడ్చల్, మల్కాజిగిరి, ఒకవైపు ఈవెన్ శేర్లింగంపల్లి తీసుకుంటే కూడా మీకు చాలా మటుకు లయన్ షేర్ ఆఫ్ సీట్ అర్బన్ ఏరియాలోనే ఉంటుంది. ఇది ప్రతి స్టేట్లో ఇదే. మీరు బెంగళూరు తీసుకోండి, ఇప్పుడు రామనగరం అని చెప్పి శివకుమార్ గారి కాన్స్టిట్యున్సీ, దాని పేరు మార్చి బెంగళూరు రూరల్ అని చేసేసారు. అది బెంగళూరు నుంచి చాలా దూరం ఉంది, మన షోలే షూట్ చేసిన ప్లేస్ అది రామనగర్. ఎందుకంటే అర్బన్ కాన్స్టిట్యున్సీస్ పెరుగుతుంది, పాపులేషన్ మైగ్రేషన్ జరుగుతుంది. విలేజెస్ నుంచి సిటీకి వస్తున్నారు, తండాలు వచ్చి నిలబడుతున్నారు జాబ్స్ కోసం.
సో పాపులేషన్ పెరిగినప్పుడు కాన్స్టిట్యున్సీస్ పెరుగుతాయి. సో హైదరాబాద్ న్యాచురల్లీ హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి, అటువైపు వికారాబాద్ వైపు ఉన్న శేర్లింగంపల్లి కానీ ఆ డిస్ట్రిక్ట్స్ ఏదో ఉంటుందో అదన్నీ దాంట్లో వచ్చేస్తుంది అన్నమాట. శేర్లింగంపల్లి అయితే బహుశా వికారాబాద్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. సో మీ పాపులేషన్ పెరుగుతుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ సిటీలో పెరుగుతుంది. ఇప్పుడు ఏమంటారు దాన్ని? రేవంత్ రెడ్డి గారు చెప్తారు, అరే చదువుకున్న వాళ్ళు బీజేపీకి ఓటేస్తారా? అదొక డౌట్ ఉంటుంది ఆయనకి. అర్బన్ ఫినామినన్ కదా, అర్బన్ పార్టీ అంటారు బీజేపీ. ఇప్పుడు అదొక నెక్స్ట్ రాబోయే కాంట్రవర్సీ అదం. కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. నేను ఇప్పుడు దాకా చూసిన సొల్యూషన్స్లో రాజుగారు ఇది చాలా బాగుంది. ఇంకా నేను దీని డీటెయిల్ రిపోర్ట్ నాకు ఇంకా దొరకలేదు. నేను బహుశా ఐ విల్ హావ్ టు ఫైండ్ ఫ్రమ్ సంబడి ఇన్ ఢిల్లీ, ఎవరైనా నాకు పంపిస్తే దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ అని చెప్పి పేర్లు అయితే రాలేదు, రేషియో వైజ్ ఇట్ ఇస్ మేకింగ్ లాట్ ఆఫ్ సెన్స్. రేషియో, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని పెరుగుతున్నాయి తెలిసింది ఇప్పటికి. సో ఇప్పుడు డీలిమిటేషన్ బిల్తో రాకపోతే కూడా ఇట్ విల్ హ్యాపెన్ ఎనీవే. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పక్కన పెడితే కూడా న్యాచురల్లీ దాంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సి ఉంది. ఉమెన్ రిజర్వేషన్ సపరేట్, డీలిమిటేషన్ సపరేట్. లింక్ లేదు ఇంకా. రాహుల్ గాంధీ అదే అన్నారు, లింక్ లేకుంటే మేము ఓటేస్తామన్నారు. ఇప్పుడు చూడండి మోదీ గవర్నమెంట్ అంటారు ఇక్కడ తీసుకోకూడదు, నేను చేస్తాను, యూ ఇంక్రీజ్ ద సీట్స్, డీలిమిటేషన్ తర్వాత ఇది సపరేట్. అదే జరగబోతుంది. చూడాలి. మరొక టాపిక్ చూద్దాం సార్. ఇప్పుడు తమిళనాడులో టీవీకే విజయం సాధించడం అనేది ఓన్లీ ఒక్క సర్వే సంస్థ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసినట్టుంది, మిగతా అన్నీ కూడా డిఫరెంట్గా ఇచ్చాయి. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తున్నట్టుగా ఉన్నారు. డిఎంకే పార్టీ ఇన్ని రోజుల తర్వాత విజయ్ యొక్క ఫ్యాక్టర్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసాం మేము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. క్యాడర్ని కూడా చాలా ఇగ్నోర్ చేసామని చెప్పి మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. ఏంటి వీళ్ళ ఓటమిని ఎట్లా చూడొచ్చు? మళ్ళీ వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారా, లేకపోతే మన వెస్ట్ బెంగాల్లో లాగా? లేదు, అన్లైక్ వెస్ట్ బెంగాల్ మీరు చూస్తుంటారు, డిఎంకే నుంచి ఎవరు రాజీనామా చేసి చేయలేదు, రాజీనామాలు ఎవరు చేయలేదు. ఏ డిఎంకే నుంచి చేశారు, అక్కడ లీడర్ లేడు కదా. లేరు. వేరే స్టాలిన్ ఇప్పుడు కూడా ఆయన పట్టు అక్కడ ఉంది వాళ్ళ మీద. సో కాడర్ బేస్ అనేది అక్కడ ఒకటి ఉంది. వాళ్ళ కాడర్ ఇంకా సాలిడ్గా స్టాలిన్తోనే ఉన్నారు. వాళ్ళకి డౌట్ ఉంది, ఏదో ఒక రోజు ఈ పార్టీ పోతుంది టీవీకి, ఆ రోజు మళ్ళీ మేము తిరిగి వస్తామని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. పాసిబ్లీ ఏఐడిఎంకే మొత్తం డిసపియర్ అయిపోతారు, హాఫ్ ఏఐడిఎంకే టీవీకి వెళ్ళిపోతారు, ఇంకా డిఎంకేకి వచ్చేస్తారు. బహుశా అయితే జరుగుతుంది. దాని నడిపి ఇట్లా అన్నామలై గారు ఇప్పుడు కొత్తగా అది విత్ టీవీకేతో పోటీ ఉంటుంది. సో స్టాలిన్ ఇప్పుడు పోటీ చేయాల్సింది వీళ్ళతో. సో ఇదే జరిగింది ఈ రిపోర్ట్లో. డిఎంకే ఒఫీషియల్ రిపోర్ట్ బై ద వే, ఇదేదో ఆర్ఆర్ఏరా వాళ్ళు రాయలేదు ఇది. డిఎంకే పార్టీ యాక్చువల్లీ ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీ ఇది మొత్తం అనలైజ్ చేసి 19 కమిటీలు పెట్టారు వీళ్ళు. దాంట్లో 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు సబ్మిట్ చేశారు రిపోర్ట్ ఏరియా వైజ్ తీసుకొని. వాళ్ళు ఏమన్నారంటే, మేము పార్టీ వర్కర్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాం సీనియర్ లీడర్ని, విజయ్ని లైట్గా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి, ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఎస్పెషలీ మహిళల్లో, యంగ్స్టర్స్లో. అప్పుడు స్టాలిన్ వాళ్ళ పార్టీ ఏమన్నా అంటే, ఇంక్లూడింగ్ స్టాలిన్, ఆయన ఏం చేస్తాడా, మా దగ్గర చాలా స్కీమ్లు ఉన్నాయి, కళింగర్ మగళర్ ఉరుమై తిట్టం అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. ఓకే, ఈ స్కీమ్లో చాలా డబ్బులు ఇస్తున్నాం మనం, మనకే ఓటేస్తారు, ఎవరికి ఓటేస్తారు వీళ్ళని చెప్పారు. ఈ స్కీమ్లో 2 ఆబ్జెక్టివ్స్ ఉండేవి రాజుగారు. నేను ఈ స్కీమ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఇది ఈ రిపోర్ట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్గా మెన్షన్ చేశారు. ఇది మహిళలకి మనం మధ్యప్రదేశ్లో చూసాం, ఇంకొక పేరుతో లడ్లీ బహన్ స్కీము, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో ఇంకో పేరు ఉండే, వెస్ట్ బెంగాల్లో ఇంకో పేరు పెట్టారు దాన్ని. ఓకే, అన్నపూర్ణ సంథింగ్ అని పెట్టేసి దాన్ని ఇది అందరూ సపరేట్ స్కీములు పెట్టి అందరూ సేమ్ చేస్తున్న పని ఒకటే. దీంట్లో ఏం చేస్తారంటే, 21 సంవత్సరాలు క్రాస్ చేసిన మహిళలు, ఓకే, క్వాలిఫికేషన్స్ ఉంది దాంట్లో, ఆ క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు అని చెప్పారు. ఓకే, అది కాకుండా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న ఫెయిర్ ప్రైస్ షాప్ ఎన్యూమరేట్ యూనిట్ అంటే వాళ్ళు దాంట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కార్డు వాళ్ళ పేరు మీద ఉంటుంది. సో ఈ ఉమెన్ వీళ్ళందరూ పుట్టిన ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఓకే, దోస్ ఉమెన్ బార్న్ బిఫోర్ సెప్టెంబర్ 2002. ఓకే, అంటే ఒక ఏజ్ మీరు అంటే సెప్టెంబర్ 2002 to 26 వచ్చిన వీళ్ళందరూ యంగ్స్టర్స్. ఓకే, మీరు 26-24 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళకి కాదు, దానికన్నా ముందు ఉన్న వాళ్ళకి, మిడ్ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి మేము 21 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం ఇది ఇస్తున్నాం మేము స్కీమ్ అని చెప్పారు, 12,000. సో వీళ్ళేమన్నారంటే, ఈ స్కీమ్తోని మాకు ఓట్లు కచ్చరాలాగా వచ్చి పడుతుంది అనుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే, ఈ స్కీమ్లో చాలామంది అప్లై చేశారు, మహిళలు లక్షలు అప్లై చేశారు. న్యాచురల్లీ దాంట్లో చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు,
దాంట్లో చాలామందికి ఇన్కమ్ ఎలిజిబిలిటీ లేదు, సో వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళు వెళ్ళి విజయ్కి ఓటేశారు. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి విజయ్కి ఓటేశారు. విజయ్ కూడా ప్రామిస్ చేశాడు, ఇదే ఒక సిమిలర్ స్కీమ్ ఆయన దగ్గర కూడా ఉండే. స్కీమ్ వర్సెస్ స్కీమ్ కాదు, నాకు స్కీమ్లో నా పేరు రాలేదని చెప్పి. సరే, స్కీమ్లో పేరు వచ్చిన వాళ్ళైనా ఓటేశారా? వాళ్ళు కూడా వేయలేదంట. వాళ్ళు ఓన్లీ 40% అనమాట. సో వాళ్ళు 40% డిఎంకేకి ఓటు వేయలేదు. ఒక మహిళలు అక్కడ ఇది. అది కాకుండా చాలా మటుకు కార్డర్స్ ఏం చెప్పారు, యంగ్స్టర్స్, ఆ యంగ్స్టర్స్ని మీరు చూసుకోండి, విజయ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, మనం వాళ్ళని సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళకి ద్రవిడియన్ మెంటాలిటీ లేదు. కొత్త కాలేజ్ నుంచి బయటకు వస్తున్న పిల్లలు ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్ కాబోతున్నారు, వాళ్ళని టార్గెట్ చేయండి అంటే పట్టించుకోలేదు. సైలెంట్ రెవల్యూషన్. ఆ పని అప్పగించింది ఎవరికి? సనాతన ధర్మ, డెంగ్యూ సనాతన ధర్మాన్ని చంపేయాలని చెప్పిన మంచికి ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. ఈ మెస్డ్ ఇట్ అప్ టోటలీ. ఆయనేమనుకున్నారు, స్టాలిన్ మా కొడుకు, ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, టీవీకే, జోసెఫ్ విజయ్ ఆయన చూసుకుంటాడు అనుకున్నా, కానీ జరగలేదు. సో వీళ్ళేమంటున్నారు, చాలా మటుకు ఎక్స్క్యూజ్ ఉంటుంది రాజుగారు, ఇది ఓడిపోయినప్పుడు అన్నీ వస్తాయి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మీరు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది, కానీ మా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. విజయానికి అందరూ చుట్టాలే కానీ ఏదో. సో విక్టరీ హ్యాస్ సో మెనీ ఫాదర్స్, ఫెయిలియర్ ఇస్ అన్ ఆర్ఫన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది సంగతి. ఓడిపోయినప్పుడు అన్ని ఎక్స్క్యూజ్, వీళ్ళు గెలిచారనుకోండి ఇదే ఎక్స్క్యూజ్ అన్నీ మళ్ళీ పాజిటివ్గా వస్తుంది. సో ఒమర్ అబ్దుల్లా కరెక్ట్ చెప్పారు ఈ మాట. రాహుల్ గాంధీకి అడ్వైస్ ఇచ్చారు 2024 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత. దాని తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్, హర్యానా ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఓట్ చోరీ అది ఇదని చెప్పి ప్రజెంటేషన్లు, పవర్ పాయింట్లను చేసినప్పుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు, ఓడిపోతే ఓడిపోయా అని చెప్పి యాక్సెప్ట్ చేయండి. కరెక్ట్. లెర్న్ టు యాక్సెప్ట్ డిఫీట్. ఆనెస్ట్గా జరిగింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఐ హ్యావ్ లాస్ట్ ద ఎలక్షన్, ఇది చెప్పి మీరు టు టేక్ ఎక్స్క్యూజ్. కానీ అది కాకుండా అది జరిగింది, ఇది జరిగింది, వెల్ఫేర్ దీంట్లో చాలా మటుకు ఉంది. బ్యూరోక్రాట్స్ నడిపించారు అన్నీ, దానికోసం మేము ఓడిపోయాము. మరి బ్యూరోక్రాట్స్ నడిపిస్తే మీరు ఓడిపోతారా? అర్థం కాదు నాకు. సో ఇది రాజుగారు, ఇది ఒక లెసన్ అన్నమాట. అన్నామలై ఎందుకు పార్టీ పెట్టారు, మరి ఎందుకు ఒక ఎన్జిఓ పెట్టారు అనే ఒక రీజన్ దీనికి. ఇదే మహిళలు, ఇదే యంగ్స్టర్స్ రేపు విజయ్తో 5 సంవత్సరాల తర్వాత దే బికమ్ డిసల్యూషన్, మళ్ళీ డిఎంకేకి ఇస్తారు, అయ్యారు మోస్ట్ ప్రాబ్లీ కాదు. కొత్త ఆల్టర్నేటివ్ అన్నామలై పెద్ద ఫ్రెష్ ఫేస్. చాలామంది బీజేపీ నుంచి రాజీనామా చేశారు తమిళనాడు యూనిట్లో, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రాజీనామా చేశారు. 14-16 పేర్లు వచ్చాయి. పేర్లు పెద్ద పేర్లు. మీరు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఎట్ గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. సరే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అన్నామలై స్ట్రాటజీ. ఆయన ఏం చేస్తాడో తర్వాత చూద్దాం మనం. కానీ తమిళనాడు ఇప్పుడు జరిగిన దానికి ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక వేవ్ లేదు అని చెప్తున్నారు ఈ రిపోర్ట్. దాట్ ఐ థింక్ ఈస్ స్టాలిన్ తప్ప. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే ఒక వేవ్ ఉండే, అది స్టాలిన్ గమనించలేదు. లేకుంటే అరెగెన్స్ వచ్చేసింది, వీళ్ళు ఎవరికి ఓటేస్తారు, నాకే వేస్తారు కదా, లైక్ కేసీఆర్. అంతే కేసీఆర్ జరిగింది, అదే తప్ప ఇక్కడ కూడా జరిగింది. ఎవరికి వేస్తారు ఓటు? అట్లీస్ట్ కేసీఆర్ 1 terms పరిపాలించారు, ఈయన 1 termలో ఆగిపోయింది ఈయనది. అండ్ ఈయన అనుకున్నారు, ఒకే మాతో ఉన్న అలయన్స్లో కాంగ్రెస్ ఉన్నారు, సిపిఎం ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ఓటు మాకు వస్తాయని వాళ్ళ ఓటు కూడా రాలేదు. వాళ్ళు లాస్ట్లో వెనక నుంచి పొడిచేసి వెళ్ళిపోయారు. మన కాంగ్రెస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు సిపిఎం అంటున్నారు, మేము డిఎంకేతో అలయన్స్, మాకు ఏ పొత్తు లేదు. డిఎంకే లేకుంటే అక్కడ సిపిఎంకి డిపాజిట్ కూడా రాకపోతుండే తమిళనాడు. కాంగ్రెస్కి వచ్చి 5 సీట్లు 0 అయిపోతుండే. కానీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, గెలిచారు, వాళ్ళ ప్రాబ్లం అది. సో ఇప్పుడు జరిగిన దాంట్లో చాలా మటుకు గవర్నమెంట్ అఫీషియల్స్ ప్లే చేశారు, లోకల్ పార్టీ వాళ్ళు. మీరు ఒకసారి డీబీటీ పెట్టినప్పుడు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పెట్టినట్టు, లోకల్ పార్టీ వాళ్ళు ఏం చేయలేరు. మ్యాక్సిమం ఏం చేస్తారు, రేషన్ కార్డు రికమెండేషన్, ఇల్లు కోసం, స్కాలర్షిప్ల కోసం, ల్యాప్టాప్ల కోసం రికమెండేషన్ చేస్తారు. కానీ కలెక్టర్లు రూల్ ఫాలో చేయాల్సి వస్తుంది, లేకుంటే వాళ్ళ మీద రేపు కేసు అవుతుంది. ఈవెన్ మీ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఉంటుంది చూడండి రాజుగారు, ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కూడా ఎంపీ చెప్పేస్తారు, సీసీ రోడ్ వేసే 3 కిలోమీటర్ ఇక్కడి నుంచి అక్కడ దాకా. అది కలెక్టర్ అనలైజ్ చేయాలి ఫస్ట్. రోడ్ కావాలన్నా, ఆ రోడ్ యూసేజ్ ఉంటుందా, దాంట్లో ట్రాఫిక్ ఎంత ఉంటుంది, దాని తర్వాత దానికి కాస్ట్ ఎంత, ఎస్టిమేట్ అంట. తర్వాత ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తాడు, అరే మావాడు ఉన్నాడు, వాడికి ఇచ్చే కాంట్రాక్ట్ కాదు, యూ హ్యావ్ టు కాల్ ఫర్ టెండర్. దాంట్లో యాజ్ యూజువల్ లోయెస్ట్ ఎవరు ఉంటారు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే మీరు తమిళనాడులో జరిగింది క్లాసిక్ ఒక అండర్
కరెంట్ జరిగింది. మనం ఎవ్వరు దాన్ని ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఎవరు ఊహించలేదు. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ రాజు గారు. అండ్ ఐ థింక్ ఇది ఒక పెద్ద లెసన్ అన్నమాట అందరికీ. కేస్ స్టడీ లాంటిది. అంటే నెవర్ టేక్ ఎనీబడి లైట్. ఇది జరిగింది ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ అని చెప్పి వాజ్పేయి గారు హయాంలో ఒకటి గుర్తుందా మీకు? ఎన్టీ రామారావు గారి టైంలో కూడా కదా, 1982 83. ఇక్కడ దిస్ ఈస్ అ క్లాసిక్ కేస్ వేర్ ఓవర్ కాన్ఫిడెన్స్, మేము గెలిచేసాం అయిపోయింది, అది జరిగింది అన్నమాట. స్టాలిన్ కాదు, రేపు ఈవెన్ ఫర్ టీవీకే కూడా ఇది ఒక పెద్ద లెసన్. అండ్ డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకోవాలి, ప్రజలు అనేది ఎవరికి ఓటేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. మీరు డబ్బులు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, మందు ఇచ్చి ఏం చేస్తే కూడా వాళ్ళు ఫైనలీ వేసింది ఓటు. ఎందుకంటే అక్కడ కూడా ప్రామిస్ ఉండే, స్టాలిన్ 12,000 రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నారు, విజయ్ మేము ఇవ్వబోతున్నాం అంటున్నారు. అయినా నమ్మలేదు. గుర్తుంటుంది, మహారాష్ట్ర ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయడానికి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆరోపణ చేశారు ఫడ్నవీస్ మీద. అంటే అప్పుడు షిండే ఉండే. ఈ మహిళల కోసం ఉన్న స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయలేదు బీజేపీ. కానీ మధ్యప్రదేశ్లో సక్సెస్ చూసిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాడ్లీ బహన్ స్కీమ్ చూసిన తర్వాత సేమ్ స్కీమ్ మహారాష్ట్రలో పెట్టాలనుకున్నారు. కానీ వాళ్ళకి టైం లేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఏం చేశారు, మహారాష్ట్ర ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు ఎలక్షన్ కమిషన్. ఏదో ఒక ప్రాబ్లం ఉండే అక్కడ. ఆ టైంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు స్కీమ్. ఒక గవర్నమెంట్ డబ్బులు వేసినప్పుడు, ఆ అకౌంట్లో వచ్చి పడినప్పుడు ఆ గవర్నమెంట్ మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఎవడో బయట నుంచి నేను మళ్ళీ 50,000 రూపాయలు మీకు ఇస్తాను నెలకంటే వాడిని బిలీవ్ చేయరు, ఇచ్చిన బిలీవ్ చేస్తారు. సో స్టాలిన్ డబ్బులు ఇచ్చినా కూడా స్టాలిన్ వాళ్ళ పార్టీని నమ్మలేదు ప్రజలు. అక్కడే ఒక పెద్ద లెసన్ ఉంది. సరే, తమిళనాడు ప్రస్తుతం అలాగే వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట చెప్పండి సార్. ఇప్పుడు అన్నామలై wetheLeaders.org పెట్టాడు, ఒక పొలిటికల్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. అతను పెట్టినటువంటి మరుసటి రోజే ఈమె రజనీకాంత్, అతని సతీమణి లతా రజనీకాంత్ మక్కల్ మేడ ఏదో ఆమెక ఒక పీపుల్ ఫారం అని పెట్టారు. వీళ్ళిద్దరు ఏమైనా కలుస్తారా, లేకపోతే అసలు అన్నామలై ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది? మీకు గుర్తుంటుంది, అన్నామలై బీజేపీ జాయిన్ చేసే ముందు ఆయనకి రజనీకాంత్ ఒక మీటింగ్ జరిగింది. గో బ్యాక్. అవును, నేను వద్దన్నాను. ఐపీఎస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి వచ్చినప్పుడు రజనీకాంత్ పిలిచారు. పిలిచన్నా నేను ఒక పార్టీ పెట్టబోతున్నాను, మీరు నా పార్టీని లీడ్ చేయాలని చెప్పారు యాక్టివ్గా. నేను ఉంటాను కానీ మీరు కూడా ఉండాలంటే ఈ సెడ్ నో, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను, బీజేపీకి వెళ్తున్నాను. రజనీకాంత్ డిసైడెడ్ అగేన్స్ట్ ఇట్. సో దాంట్లో మీరు చెప్పిన దాంట్లో ఒక మెసేజ్ ఉంది. ఇప్పుడు బహుశా జరగవచ్చు దట్ టుమారో. ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఎట్లయినా ఇప్పుడు లేదు. ఈ 2029లో వచ్చే లోక్సభ ఎలక్షన్లో మోదీ వర్సెస్ సంబడి ఉంటారు. లోకల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు. కానీ 31 ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ 31 వచ్చి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో అక్కడ ఏం ఇంపాక్ట్ ఉంటుంది, అప్పుడు రజనీ ఇంపాక్ట్ ప్లస్ అన్నామలై ఇంపాక్ట్ ఉంటుందని చూడాలి వర్సెస్ టీవీకి. అప్పుడు ఇటువైపు ఏఐడిఎంకే ఉండరు. ఏఐడిఎంకే విల్ బి టోటలీ ఫినిష్డ్. 5-6 మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఈపీఎస్, అంతే. మిగతా అందరూ వెళ్ళిపోతారు. సో బీజేపీ కూడా పెద్ద ఇదని చెప్పట్లేదు నేను, వాళ్ళు కూడా ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ డోంట్ బి సర్ప్రైజ్డ్, డిఎంకేతో బీజేపీ వెళ్తే వెళ్ళొచ్చు కావాలంటే, అది కూడా జరగవచ్చు భవిష్యత్తు. దీనికన్నా ముందు జరిగింది కదా, పార్ట్ ఆఫ్ క్యాబినెట్, వాజ్పేయి క్యాబినెట్, కరుణానిధి గారు ఉన్న టైంలో. సో ఇట్ ఇస్ కొత్తదేం కాదు. కానీ కాంగ్రెస్తో వాళ్ళు ఎప్పుడు వెళ్ళరు, అది డిసైడ్ చేసుకున్నారు. రేపు కాంగ్రెస్ తిరిగి వచ్చి మొత్తం తప్పైందని చెప్పి రాజీనామా చేసి వాళ్ళ క్యాబినెట్ నుంచి టీవీకి క్యాబినెట్ నుంచి బయటికి వస్తే కూడా పట్టించుకోరు. సో ఈ 2 ఫారమ్స్ పొలిటికల్ పార్టీస్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్, కూడా సోషల్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మీరు అడగొచ్చు, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో వచ్చే ముందు ఆయనకి టీవీకే కన్నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నంబర్ ఆఫ్ ఇయర్స్. వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా. కానీ ఆయనకు ఎంత టైం తీసుకుంది ఒక పొలిటికల్ లైఫ్ రావడానికి. వేరే టీవీకి వచ్చాడు మీరు అయిపోయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఐడియా వచ్చింది, ఆయన పాడ్కాస్ట్ చేస్తున్నారు, ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, స్మితా ప్రకాష్తో ఏఎన్ఐలో పాడ్కాస్ట్ చేశారు, ఆయన ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆయన కూడా అర్థమైపోయింది, నాకు కూడా ఒక ఛాన్స్ ఉంది. ఎన్ని రోజులు నేను ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను కూడా నా పొలిటికల్ వెపన్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి, నేను కూడా చూద్దాము ఏం చేయొచ్చు నేను. బహుశా దానికోసం తెలంగాణలో వచ్చి, ఇప్పుడు తెలంగాణలో నేను పార్టీ పోటీ చేస్తారో, ఇక్కడ ఇప్పుడు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బహుశా ఆయన పార్టీ పోటీ చేస్తున్నారు. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ ఐడియా.
బికాస్ ఈ సీయింగ్ ద చేంజెస్. జోసెఫ్ విజయ్ తీసుకొచ్చిన మార్పు విత్ ఇన్ నో టైం ఒక ముఖ్యమంత్రి అయిపోతే నేను ఎందుకు చేయలేను. నేను అప్పుడు కూడా చెప్పాను, మీకు గుర్తుంటుంది, మనం ఒక డిబేట్లో దీని గురించి మాట్లాడాను. పవన్ కళ్యాణ్ నార్త్ తమిళనాడులో పోటీ చేస్తే ఆయనకి మినిమం 5 నుంచి 6 సీట్లు వస్తుంది. ఎందుకంటే చాలా మటుకు తెలుగు స్పీకింగ్ పాపులేషన్, చిత్తూరు, కడప ఏరియా, నెల్లూరు నుంచి వచ్చేంతా నార్దర్న్ తమిళనాడులో ఉన్నారు తమిళ్ స్పీకింగ్ పాపులేషన్. అది కాకుండా తమిళనాడులో చెన్నైలో కూడా చాలా మటుకు తెలుగు స్పీకింగ్ పాపులేషన్, జస్ట్ లైక్ బెంగళూరు పెద్ద తెలుగు స్పీకింగ్ పాపులేషన్. అది ట్యాప్ చేయాలండి. అది ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ ఉండేది. బహుశా ఆయన కరెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా. కానీ ఇదొక లెసన్ రాజుగారు, దాట్ మీరు ఎంత పెద్ద స్కీములు పెట్టినా కానీ మీరు ఎలక్షన్ గెలవాలని ఏ గ్యారంటీ లేదు, గెలుస్తారని ఏ గ్యారంటీ లేదు. అది స్టాలిన్ దాని నుంచి తెలిసిపోయింది చాలా. ఇంకా మరొక టాపిక్ చూద్దాం సార్. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారికి సుప్రీంకోర్టులో కూడా చొక్కెదిరైంది. సుప్రీంకోర్టులో కూడా మేమేం చేయలేము, ఇన్వాల్వ్ కాలేమని చెప్పేసింది. ఏంటి సార్, అంటే ఆమెపై ఉన్నటువంటి కేసుల వివరాలు చెప్పలేదని ఒకే ఒక కారణమా, లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా ఈ రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడానికి? రిటర్నింగ్ ఆఫీసర్ డిసిషన్ ఇస్ ఫైనల్. ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే దాన్ని ఇంటర్ఫియర్ చేయరు. కాంగ్రెస్ చేసిన 2-3 తప్పులు ఉన్నాయి దీంట్లో. యూజువల్లీ మీరు చూసుంటారు, ఒక అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు 2 సెట్లు 3 సెట్లు ఫైల్ చేస్తారు. అవును, ఎక్కడో ఒక ప్లేస్లో తప్పు వస్తే ఇంకో ప్లేస్లో ఉంటుంది. అది కాకుండా మీకేమైనా తప్పు జరిగితే కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తారు మిమ్మల్ని కరెక్ట్ చేయమని చెప్పి. మీనాక్షి నటరాజన్ కేసులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఉండే ఆమె వ్యతిరేకంగా హైదరాబాద్. ఆ కంప్లైంట్ ఆమెకి కాపీ వెళ్ళిందని చెప్పి నిన్న నేను కూడా చూశాను. ఆ కాపీ ఉంది. దట్ షీ హెస్ బీన్ ఇష్యూడ్ షో కాజ్ నోటీస్ దట్ మీరు కోర్టులో ఈ డేట్కి అపియర్ కావాలి, లేకుంటే మీ లాయర్ని పంపించాలని చెప్పి. అది ఆమె పట్టించుకోలేదు. ఓకే, టిపికల్ పొలిటికల్ లీడర్ కదా పాప. ఆమె ఇక్కడి నుంచి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరో గాంధీ భవన్ అడ్రస్ ఇచ్చారు. ఆ గాంధీ భవన్లో వచ్చి పడి ఉంటుంది. అది దొరికినాడు పాకెట్లో వేసుకున్నాడు. ఓకే, సో సొంత పార్టీ వల్లే కొమ్ము ముంచారు. డెఫినెట్గా ఆమె అంటుంది నాకు తెలియదు అంటుంది. అంటే ఎవడో రిసీవ్ చేశాడు ఇన్వర్డ్లో గాంధీ భవన్లో. టైం వచ్చినప్పుడు ఆమె వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికో మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్కి అది పంపించి, చూడన్నా ఈమెకి ఇది ఉంది, అక్కడ పిటిషన్ ఫైల్ చేసిందో లేదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. లేకుంటే బీజేపీకి ఇది ఎట్లా వస్తుంది చెప్పండి. అండ్ దీంట్లో టాక్టికల్ మిస్టేక్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు అన్నారు చాలా క్లియర్గా, ఛాలెంజెస్ టు రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఓన్లీ ఎలక్షన్ పిటిషన్తోనే నడుస్తుంది. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది, అన్అపోజ్డ్గా ఎలక్ట్ అయిపోయారు 3 బీజేపీ క్యాండిడేట్స్. మీరు ఎలక్షన్ పిటిషన్ పెట్టండి, దాంట్లో మీరు ఆర్గ్యూ చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టు సెట్ మా నిర్ణయంతో దానికి సంబంధం లేదు, మేము రిజెక్ట్ చేసింది టెక్నికల్ గ్రౌండ్స్ మీద. మీరు ఎలక్షన్కి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఆర్టికల్ 32 కింద వచ్చారు. ఆర్టికల్ 32లో మీరు యూజువల్లీ మీరు హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. అది నాతో కూడా జరిగింది సుప్రీంకోర్టులో. 2018లో కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడ కేరళలో నేను వాళ్ళ వ్యతిరేకంగా చేసినప్పుడు జరిగిన ఒక ఫ్లడ్ గురించి, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ గురించి ఆడియో రిలీజ్ చేస్తే నా వ్యతిరేకంగా రాత్రికి రాత్రి నా మీద ఆల్మోస్ట్ కంటిన్యూస్ ఫోన్ కాల్స్ రావడము, మెసేజెస్ రావడం, నేను చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను చెప్పిన నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకున్నాను. అప్పుడు జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్ తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యారు, యుయు లలిత్. వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న నా అడ్వకేట్ దగ్గర ఇదే, మీరు కేరళ హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? లక్కీగా మాకేం జరిగిందంటే కేరళ హైకోర్టు అప్పుడు వెకేషన్లో ఉంది, ఓనం వెకేషన్. వీ సెడ్ దే ఆర్ అండ్ హాలిడే సీజన్లో ఉన్నారు, అక్కడ వరదలు వచ్చినాయి, ఇప్పుడు ఏ పని చేయట్లేదు. దట్ ఈస్ వై వీ కేమ్ టు ద సుప్రీం కోర్ట్. దే సెడ్ ఓకే ఫైన్, దెన్ వీ విల్ హియర్ ద కేస్. ఈ కేసులో వీళ్ళు మధ్యప్రదేశ్ హైకోర్టు వెళ్లకుండా యాజ్ యూజువల్ 5 స్టార్ లాయర్స్ అభిషేక్ మను సింఘ్వి నిన్న మెన్షన్ చేశారు, ఇవాళ పిటిషన్ లిస్ట్ అయిపోయింది. సుప్రీంకోర్టులో 30 నుంచి 40 వేల కేసులు పడిన, లిస్టింగ్ కూడా కాలేదు. ఇప్పుడు లిస్టింగ్ కూడా కాలేదు. ఆలోచించండి, లిస్టింగ్ ఇస్తారు ఎప్పుడు 6 నెలల తర్వాత. కానీ అభిషేక్ మను సింఘ్వినో, కపిల్ సిబల్నో, పి చిదంబరంనో వీళ్ళెవరైనా వచ్చి మెన్షన్ చేయంగానే నెక్స్ట్ డే హియరింగ్కి వచ్చేస్తుంది. కానీ లక్కీలీ ఇన్ దిస్ కేసు చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు, ఆర్టికల్ 329B జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్. ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే రిజల్ట్ వచ్చేదాకా మేము దాంట్లో ఏం చేయలేము, మిడ్ ఎలక్షన్లో మేము ఇంటర్ఫియర్ చేయలేము. ఆర్టికల్ 329Bలో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇంకోటి దాంట్లో కూడా మనం చూస్తున్నాం, దాని ఒక ఎన్పి పొన్నుస్వామి అని చెప్పి ఒక కేసు ఉండే, ఆ కేసులో కూడా ఇదే తీర్పు ఇచ్చారు. కన్సిస్టెంట్గా ప్రెసిడెన్స్ ఫాలో చేస్తున్నాం. కానీ యూ కెన్ ఆల్వేస్ గో అండ్ ఫైల్ అ పిటిషన్ ఇన్ ద హైకోర్ట్, ఎలక్షన్ పిటిషన్ వేయవచ్చు, నాతో ఇట్లా జరిగిందని చెప్పి. యాక్చువల్లీ దీనికి చాలా క్లియర్గా ఇక్కడ ఉన్న అడ్వకేట్ గారు కరుణాసాగర్ గారు చాలా క్లియర్గా ఏఎన్ఐకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏం జరిగింది తప్పులు. ఆయన 1, 2, 3, 4 అని చాలా క్లియర్గా చెప్పారు.
ఒకటి ఫామ్ 26 అఫిడవిట్, మీరు దాంట్లో మీ వ్యతిరేకంగా పెండింగ్ కేసెస్ ఉందో అది ఫ్రివిలస్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా చాలా కేసులు ఉంటాయి. బీఆర్ఎస్ టైంలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉంటాయి. కేసీఆర్ మీద కేసులు ఉంటాయి, హరీష్ రావు గారి మీద కేసులు ఉంటాయి, తెలంగాణ అజిటేషన్ ఏదో స్టేషన్ దగ్గర పెట్టారని చెప్పేసి. మీరు 200 మందితో వెళ్ళారు, మీ మీద కూడా వేసేసారు పోలీసులు. మీకు తెలుసు ఆ 200 మంది వాళ్ళకి తెలియదు ఎవరని చెప్పి, కానీ మిమ్మల్ని వేసేసారు. 200 హరీష్ రావు అండ్ అన్నోన్ అదర్స్ అని చెప్పి వేస్తారు. ఇది కూడా అదే జరిగింది. సో ఆర్టికల్ ఫామ్ 26 మీరు అఫిడవిట్ ఫిలప్ చేయలేదు, అదొకటి తప్పు. రెండవది నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రొసీడింగ్ కేసెస్. ఓకే, ఏమేమి కేసు నడుస్తుంది అది. మూడవది కన్సీల్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ద అఫిడవిట్, మీరు అఫిడవిట్లో పెట్టలేదు. అది మీ అడ్వకేట్లు చూసుకోవాలండి. కాంగ్రెస్ లీగల్ సెల్ అని చెప్పి కొంతమంది కోర్టులు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు మధ్యప్రదేశ్లో వాళ్ళకి తెలియదా? అది కూడా రాహుల్ గాంధీ ఫేవరెట్ రైట్ హ్యాండ్ కదా ఆమె, ఆయన కిచెన్ క్యాబినెట్ ఒక మంచి ఈమె. కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే అది ఈ పొలిటికలైజ్ చేసి దీన్ని కావాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ వాడుకున్నారు. రాత్రి ఎలక్షన్ కమిషనర్కి వెళ్ళారు, అక్కడ పిటిషన్ వేసి కల్చరు గొడవ చేశారు, ఎలక్షన్ కమిషన్ బయట ధర్నా చేశారు. యూ షుడ్ హ్యావ్ డన్ ఆల్ దిస్ బిఫోర్. మీరు ముందు చేయకుండా మీరు మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము చేస్తున్నాం, మా నామినేషన్ రిజెక్ట్ చేశారు. మీతో తప్పు జరిగిందా లేదా? 3-4 రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇచ్చారు, నేను చెప్పాను చూడండి. సో చాలా మటుకు దీనికి మీనాక్షి నటరాజన్ని వెనక నుంచి ఎవరో పొడిచారు, దీంట్లో డౌట్ లేదు. వెన్నుపోటు పొడిచారు 100%. ఒక కట్టపై ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఎవరో కాంగ్రెస్లో కట్టపోరాటం వాళ్ళు చేసిన పని ఇది. ఓకే, లేకుంటే బీజేపీ వాళ్ళకి ఏం తెలియదు ఇట్లాంటి కేసు పెండింగ్ ఉందని, ఎవరో లీక్ ఇచ్చారు. అది నేను సస్పెక్ట్ చేస్తున్నాను. గాంధీ భవన్లో ఎవడో ఈ నోటీస్ రిసీవ్ చేసిండో ఆయన మీనాక్షి నటరాజన్కి చెప్పకుండా పాకెట్లు వేసుకొని వెళ్ళిపోయింది ఆ నోటీస్. సో న్యాచురల్ మీరు కోర్టుకి వెళ్ళలేదు. కోర్టు మీ మీద కావాలంటే రేపు నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా పంపిస్తారు కావాలంటే. ఆ కేసు అట్లనే పడుంది, ఎక్కడో లక్షల కేసు, అది కూడా కేసు పడుంది. కానీ ఈమెకు తెలియదు. ఆనెస్ట్ ఈమె తెలియదేమో, ఈమెకి తెలుసు ఎందుకంటే ఇక్కడ మనం దాచిపెట్టారు కదా, కావాలని టైంలో బయట తీసిపెట్టారు అది. సో ఇది జరిగింది ఇది. సో మీరు దాని గురించి వెళ్ళి కొట్లాడడము చేయడము, సుప్రీంకోర్టులో అది చేసాము, సో ఇది వీళ్ళు ఇట్లా చేశారని చెప్పి కాదు. యూ మేడ్ అ మిస్టేక్. ఓకే, యూ గో అండ్ ఫైల్ ఎలక్షన్ పిటిషన్. దాంట్లో వస్తే మీకు జరగవచ్చు, మీకు ఇవ్వచ్చు బహుశా, లేకుంటే అది కూడా ఉండదు. కానీ ఒక లెసన్ దీని నుంచి ఉంది చాలా మటుకు, దట్ యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ ఫైలింగ్ యువర్ నామినేషన్. సురేష్ గారు, ఇక ఈ వారంకి సంబంధించి లాస్ట్ టాపిక్, రేవంత్ రెడ్డి గారు ఒక నిజాన్ని చెప్పారు. ఢిల్లీకి వెళ్ళి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం కోల్పోతున్నారు, అందుకని అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో, ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు కొత్తగా చెప్పడం ఏంటి? ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ చేస్తూ అప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ టీచర్లకు, గవర్నమెంట్ టీచర్లకు ఇస్తూ ఇదే మాట చెప్పారు. మీ టీచర్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, పిల్లలు రాకపోతే మీ ప్రాబ్లం ఉంటుంది, మీకు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావట్లేదు. నాకు తెలిసిన మటుకు ఇక్కడ ఉందో తెలియదు, ఒక కేరళలో ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది. మీరు ఒకసారి ఒక గవర్నమెంట్ టీచర్ అయితే కానివ్వండి, గవర్నమెంట్ టీచర్ కాకుండా ఎయిడెడ్ టీచర్స్ పోస్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఆపేశారు ఎయిడెడ్ టీచింగ్ అంతా. అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ శాలరీ ఇస్తారు మీకు ఆఫ్టర్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎయిడెడ్ పోస్ట్ ఉంటే. ఓకే, ఇప్పుడు లేదు, లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలు తెలిసి. కానీ కేరళలో ఉంది. కేరళలో ఒక లంచం, పెద్ద లంచం ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ లంచం తీసుకుంటారు, ₹1,00,00,000 లేకుంటే 50 లక్షలు 75 లక్షలు టీచర్ అపాయింట్మెంట్కి తీసుకొని, ఏ టెస్ట్ లేకుండా, ఏ పిఎస్సి టెస్ట్ లేకుండా, స్టేట్ గవర్నమెంట్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ కోటాలు అపాయింట్ చేస్తారు. ఎయిడెడ్ పోస్ట్ అది గవర్నమెంట్ దగ్గర సిఫారిష్ చేసుకొని అప్రూవల్ తీసుకుంటారు. దానికోసం ముస్లిం లీగ్ వాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని స్కూళ్ళకి వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ గెట్ ఎయిడెడ్ పోస్ట్. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. ఈవెన్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారు, నాయర్ సర్వీస్ సొసైటీ అండ్ ఎస్ఎన్డిపి వాళ్ళు కూడా చేస్తారు ఇదే పని. అక్కడ ఉన్నది ఒక రూల్ ఏంటంటే, పిల్లలు రేషియో తగ్గింది అనుకోండి, ఒక క్లాస్లో ఇంతమంది పిల్లలు ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ 40 యావరేజ్, 40 లేదు 10 మంది పిల్లలు ఉన్నారంటే ఆ టీచర్ ఉద్యోగం పోతుంది. ఓకే, ఎయిడెడ్ టీచర్కి ఏం చేస్తారు, వాళ్ళు ఎయిడెడ్ ప్రొటెక్షన్లో ఉన్నారు. ప్రొటెక్షన్ అంటారు వాళ్ళు, అంటే వాళ్ళు సర్టన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్రాస్ చేశారు సీనియారిటీలో, వాళ్ళని ఎక్కడికో పంపిస్తారు. ఇంకొక 10 కిలోమీటర్ దూరంలో, 20 కిలోమీటర్ దూరంలో, లేకపోతే ఇంకో డిస్ట్రిక్ట్లో పంపిస్తారు. అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు, టీచర్ లేరని చెప్పి అక్కడ పంపిస్తారు. మన దగ్గర నాకు తెలియదు తెలంగాణలో ఏ రూల్ ఉందని, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో చాలా మటుకు నిజం ఉంది. ఆయన ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో చెప్పారు, ఇప్పుడు చెప్పిందంటే గవర్నమెంట్ స్కూల్ ఎంత పేదోళ్ళైనా కానీ, రాజుగారు వాళ్ళు మా మేడ్ ఉన్నారు, ఆమె పిల్లలు చదువుతున్నప్పుడు ఆమె ప్రైవేట్ స్కూల్లో పంపించారు. వాచ్మెన్ ఉండే ఆయన కూతురు కూడా ఆయన
ప్రైవేట్ స్కూల్ పంపించారు. ఆమె దాని తర్వాత ఇంటర్మీడియట్ చేసింది, డిగ్రీ చేసింది, ఎంబీఏ చేసి ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తుంది. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇట్లా ఎందుకు? మా దగ్గర ఇప్పుడున్న వాచ్మెన్ వాళ్ళ ఇద్దరు పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు గవర్నమెంట్ స్కూల్ మీద. నాకు గుర్తుంది ఇప్పుడు కూడా బాగారాం అని చెప్పి ఒక విలేజ్ ఉండేది అప్పుడు మన కీసరా దగ్గర. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షో ఆఫ్ విలేజ్ ఉండేది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఎవరైనా వస్తే అక్కడ తీసుకెళ్తారు, యుఎస్ గవర్నమెంట్ యుఎస్ఏడ్ వాళ్ళు వస్తే అక్కడ తీసుకెళ్తారు, బ్రిటిష్ వాళ్ళు వస్తే అక్కడ తీసుకెళ్తారు. బాగారాం విలేజ్ అన్నీ బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్ ఉంది, మంచి స్కూలు, బోర్డులు, అది ఇది ఫెసిలిటీస్, పక్కన ఒక సెల్ఫ్ హెల్ప్ సెంటర్, ఒక డిస్పెన్సరీ, ఒక కుట్టు మిషన్ పెట్టుకుని ఒక 20 మంది మహిళలు పనిచేస్తున్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అన్నీ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి కావాలన్న మిడ్ డే మీల్, ఒక షో కేస్ అన్నమాట అది. ఇది బాగారాంలో ఆ రోజు నేను ఒకరోజు వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర అడిగాను. అప్పుడు ఎవరు విఐపీలు రాలేదు, నేను వెళ్ళాను ఆ రోజు ఒక డాక్యుమెంటరీ చేయడానికి వెళ్ళాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చూస్తే టీచర్లు లేరు, ముగ్గురే ఉన్నారు, 7 ఉండాలి. సో అడిగాను ఏమైనా టీచర్ రాలేదు ఇవాళ అంటే, ఇంకొక టీచర్ చెప్పారు, సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలి, పొద్దున బస్సు దొరకకపోతే వాళ్ళు రాలేరు, బహుశా వాళ్ళ బస్సు దొరకలేదు, లేకుంటే కూడా వారంలో 2-3 రోజులు రారు, వచ్చి సంతకం పెట్టేస్తారు అన్ని రోజులకి ఒకటేసారి. పిల్లలకి ఆ రోజే అన్నీ చదువు చెప్పేస్తారు. దానికోసం పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి చెప్పి ఇవాళ టీచర్ రాలేదు, మేము ఆడుకున్నాం, గేమ్స్ ఆడుకున్నాం ఇవాళ. పేరెంట్స్ అనుకుంటే మీరు స్కూల్ ఎందుకు పంపిస్తున్నాను, గేమ్స్ ఆడుకోవడానికి పంపిస్తున్నామా? గేమ్స్ ఆడాలి కరెక్టే, కానీ అదే ఒకటేనా? చదువు ఎక్కడ పోయింది? లేకపోతే 10th క్లాస్కి వచ్చినప్పుడు వీళ్ళకి ప్రాబ్లం తెలిసిపోతుంది. సో దానికోసం వీళ్ళందరూ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి. సో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాము. ఒకటి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఇది మేము పెంచుతాము. ఆయన చాలా మటుకు 6 క్రిటికల్ ఫ్యాక్టర్స్ చెప్పారు. ఒకటి యాబ్సెన్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పొద్దున, నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ గవర్నమెంట్ స్కూల్లో లేదు, ఇది బేసిక్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, స్కూల్కి బస్సు ఉండదు, ఏదో ప్రైవేట్ ఆటోనో ఇంకా దాంట్లో బట్టి వాళ్ళు పంపించాల్సి వస్తుంది, పిల్లలు నడుచుకుంటూ వెళ్తారు లేకుంటే. సో పర్టికులర్ రూరల్ ఏరియాస్లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అర్బన్ ఏరియాలో మీకు ఏదైనా ఆర్టీసీ బస్సు దొరుకుతుంది, మీరు వెళ్ళిపోవచ్చు. సో చాలా మటుకు ఈ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి ఫస్ట్ 1000 రోజుల్లో ఉన్న అది ఇప్పుడు మిస్సింగ్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంగీకరించారు. బహుశా ఇది నాట్ జస్ట్ తెలంగాణ, బహుశా ఇంకా అన్ని స్టేట్స్ కూడా ఇది ఉండొచ్చు రాజుగారు, ప్రాబ్లం కాదు. సో చాలా మటుకు క్లియర్గా చాలా ఇదంతా వచ్చింది, మన క్యాస్ట్ సర్వే జరిగింది చూడండి, ఆ టైంలో వచ్చింది ఇదంతా బయటికి. చాలా మటుకు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, మీరు ఎస్సీ స్కూల్ పెడితే ఆ స్కూల్లో ఎస్సీ పిల్లలే ఉంటారు, మీరు ఒక సోషల్ ఇంటిగ్రేషన్ ఉండదు, వాళ్ళు మిగతా వాళ్ళ సొసైటీ వాళ్ళతో కలవరు. మైనారిటీ స్కూల్ పెడతారు, పెద్ద స్టైల్ వెళ్ళి ఓవేసీ లాంటి వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తారు, ఓన్లీ ముస్లిం పిల్లలు ఒక్కరే ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? మిగతా రిలీజియన్ వాళ్ళతో కాంటాక్ట్ లేదు, వాళ్ళకి తెలియదు, ఇదొక డ్రాబ్యాక్. డెఫినెట్లీ దీన్ని తీసేసేయాలి, ఇదంతా అక్కర్లేదు. లెట్ ద మిక్స్ అప్ విత్ ఎవ్రీబడి, జనరలైజ్ చేయాలి. ఒక టైంలో గర్ల్స్ స్కూల్ ఒకటే ఉంది, ఇప్పుడు కూడా ఉందనుకోండి చాలా మాట. ప్రాబ్లం ఇప్పుడు కోఎడ్ స్కూల్స్ చాలా పాపులర్ అయిపోయింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలు గర్ల్ చిల్డ్రన్ అండ్ బాయ్ చిల్డ్రన్ మిక్స్ అయితే వాళ్ళకి తెలుసు ఎక్కడ లక్ష్మణ్ రేఖ ఉంది. ఓకే, నా మీద ఎవరైనా చేయి పెడితే అప్పుడు నేనేం చేయాలి, చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. ఇప్పుడు 10th తర్వాత కాదు, దే నో హౌ టు ఇంటరాక్ట్ ఇన్ సొసైటీ అనమాట. సో ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పులేదు. ఐ థింక్ ఇట్ ఇస్ ద సేమ్. స్కూల్స్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్న ఏంటంటే కౌంటర్ మెజర్స్లో క్లాస్ ప్రీ ప్రైమరీ నుంచి 12th క్లాస్ దాకా సింగిల్ క్యాంపస్, అంటే వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కంప్లీట్గా వాళ్ళని మేము చూసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ ఇస్తాం, మీల్స్ ఇస్తాం, యూనిఫామ్ ఇస్తాం, లెబార్టరీ తీసుకొస్తాం, లైబ్రరీ తీసుకొస్తాం, ప్లే గ్రౌండ్ ఉంటుంది, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్ తీసుకొస్తాం, సో దట్ వాళ్ళకి ఏం తక్కువ. కానీ ఇదంతా చేయాలంటే, ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టారు 105 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, 24,000 కోట్ల బడ్జెట్ ఉంది వాళ్ళకి. సో డెఫినెట్గా తెలంగాణ విజన్ ఉంది 2047, దాంట్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తుంది. గవర్నమెంట్ స్కూల్, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదివాను, ఓకే, మోడల్ స్కూల్ ఉస్మానియాలో చదివాను నేను. ఆ టైంలో అక్కడ అడ్మిషన్ దొరకడానికి మీకు రికమెండేషన్ కావాలి. ఇప్పుడు ఆ స్కూల్లో 300 పిల్లలు కూడా లేరు, రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి, 300 పిల్లలు కూడా లేరు, ఎందుకంటే ఉస్మానియాకి అసలు ఇంట్రెస్టే లేదు. ఏదో పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ తీసుకొచ్చి పద్మారావు గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ స్పీకర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆయన ఏదో గవర్నమెంట్ స్కూల్ సీతాఫల్ మండిలో తీసుకొచ్చి దీంట్లో కలిపేశారు, పిల్లలు కొంచెం పెరిగింది, కానీ స్టాండర్డ్ ఎక్కడ పెరిగింది. ఒక్క టీచర్ కూడా నాకు తెలిసినప్పుడు కూడా ఒక్క టీచర్ కూడా అక్కడ ఫుల్ టైం బేసిస్ లేదు, అందరు కాంట్రాక్ట్లో ఉన్నారు. చెప్పండి ఇప్పుడు ఎందుకు చదువు చెప్తారు వాళ్ళు? 15,000 రూపాయలు ఇచ్చి చదువు చెప్పమంటే అది ఒరిజినల్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన టీచర్ సంగతి నాకు తెలియదు. అక్కడ మిడ్ డే మీల్స్ ఉండే, ప్లేట్ లేకుండే, మేము మా అలుమ్ని అసోసియేషన్ వాళ్ళు ప్లేట్లు కొనిచ్చాం, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్. లైబ్రరీ లేకుండే, లైబ్రరీ సెటప్ చేస్తాం. టాయిలెట్లు మోదీ గారు కట్టమని ముందే మేము అమ్మాయిల కోసం టాయిలెట్ కట్టాం స్కూల్లో, ఏం లేకుండా మొత్తం పోయి ఉండే.
ఇట్స్ వెరీ ఓల్డ్ స్కూల్. 30 సంవత్సరాలు నేను చదివింది అక్కడ 77లో పాస్ అవుట్ నేను. ఇప్పుడు ఆలోచించండి ఎన్ని సంవత్సరాల ముందని. సో గవర్నమెంట్ స్కూల్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు, మీరు డెడికేటెడ్ టీచర్స్ని పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు కావాలంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి కావాలంటే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి సిఎస్ఆర్ ఆ ఫండ్స్ టీచర్స్ని పెట్టండి, గవర్నమెంట్ టీచర్స్ని కాదు, బయట నుంచి క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకొచ్చి రోజుకి వచ్చి 3 క్లాసులు చెప్పాలి వారు. అట్లా అప్పుడు పిల్లలు వచ్చి చదువుకుంటారు. మోడల్ స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ అనేసి వెళ్ళిపోతున్నారు, ఆఫ్టర్నూన్స్ క్లాస్కి ఎవరు లేరు. ఇది పెద్ద ప్రాబ్లం ఇది. అండ్ ప్రైవేట్ స్కూల్స్ న్యాచురల్లీ నారాయణ చైతన్య దాంట్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఐఐటి జేఈ ఇదే ఉంటుంది. సో అర్థం చేసుకోవాలి, ఎస్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ 3 సెక్టర్లు ఉండాలి, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3 ఉండాలి. గవర్నమెంట్ హెస్ నో బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్. కరెక్ట్. ఈ 3 గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుపడుతుంది. అది మనం కేరళలో చూసాం, తర్వాత తమిళనాడులో చూసాం, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. కేరళ ఇప్పుడు కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కానీ ఎయిడెడ్లో కానీ. అది తెలంగాణ కావాలంటే ఒక డెలిగేషన్ అక్కడ పంపించి రేవంత్ రెడ్డి గారు అక్కడ నడుస్తుంది చూడండి, అది ఇక్కడ ఇంప్లిమెంట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ బ్యాక్ ద కాన్ఫిడెన్స్, బట్ డెఫినెట్గా చేసి ఒక స్టేట్ చేస్తుంది, ఇంకో స్టేట్ చేయొచ్చు కదా, చేయొచ్చు. అదే అదే ఆ చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉండాలి. చెప్తున్నారు రాజు గారు. ఇప్పుడు కూడా కేరళలో మా మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా 2 టీచర్స్ ఉండే, వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడైనా వెళ్తే ఇంటికి ఎవరైనా వస్తే కూడా టీచర్ అని పిలుస్తారు. వాళ్ళు మలయాళంలో మాషే అంటారు, అంటే టీచర్ ఇన్ ఫర్ మెయిల్. అండ్ వాళ్ళ వైఫ్ అంటే మా మదర్ ఇన్ లాని టీచర్ అని పిలుస్తారు. ఆ రెస్పెక్ట్ ఉంది. వాళ్ళకి బ్యాంక్కి వెళ్తే, వాళ్ళకి ఇంకొక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఎక్కడ వెళ్తే కానీ వాళ్ళ ఎక్స్ స్టూడెంట్స్ వస్తే బయటకు వచ్చి పిలిచి లోపల తీసుకెళ్తారు. ఆ రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడున్న టీచర్లకు ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎవరు. అది ప్రైవేట్ ఉండొచ్చు, ఈవెన్ గవర్నమెంట్ ఉండొచ్చు, బికాజ్ దట్ పార్ట్ ఇస్ గాన్. ఆ రెస్పెక్ట్ తీసుకురావాలి, అది చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ మారాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. లైక్ ఎవ్రీ వీక్ ప్రతి వారం లాగానే డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఈ వారం నేషనల్ రౌండప్ కార్యక్రమం. వచ్చే వారం ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలతో మళ్ళీ ఈ ప్రోగ్రాం మీ ముందుకు వస్తుంది. అలాగే ఈ నేషనల్ రౌండప్లో మీరేమైనా పర్టికులర్గా ఈ టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటుందంటే అది కూడా మీరు కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.